పావు గంట సేపు ఒక దాని మీద వర్క్ చేస్తాను. మాట్లాడుకుందాం సబ్జెక్ట్ మీరు తర్వాత మీరు ప్రసాద్ గారు ఎవరైనా నేను ఊరికి కొన్ని ప్రశ్నలు అడుగుతా. అంటే కామెంట్స్ లో చాలా మంది ఫండమెంటల్స్ అడుగుతున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ అట్లాంటి అంటే ఇప్పుడు అట్లాంటి ప్రశ్నలు నా మైండ్ లో ఉన్నాయి, ఊరికి అడుగుతా. వచ్చింది అసలు జీవితం అంటే ఏంది మీరు చెప్పండి. జీవితం అంటే ఏంటి అంటే అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు ఉంటాయి మా దగ్గర. సడన్గా చెప్పమంటారా టైం తీసుకోమంటారు? జీవితం అంటే ఏమీ లేదు, ఉందని బెమలో అనుకుంటున్నాము. ఉందనుకోని ఉంటే నీకుంది, ఏమి లేదనుకుంటే ఏమి లేదు అనిపించింది నాకు. బెదరేం చెబుతాండే ఉంది. జీవితం అంటే మాకు తెలిసింది అంటే మాకు ఇంతకుముందు ఇప్పుడు నేను తెలిసిన కంటెంట్ అండి గురుగారు, సిచ్యువేషన్ని ఏది జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళటమే జీవితం అనిపిస్తుంది. అంటే మనం ఎదురు చూడకుండా నేచర్ ఇచ్చిన పండుని తిన్నట్టుగా ఆ సమయానికి ఏమేమి జరుగుతుందో ఏమేమి జరుగుతుందో దాన్ని కానీ మనం ఫాలో అవుతూ వెళ్తుంటే నేచర్ కొంచెం నిజమైన జీవితాన్ని పరమార్థం అని మాకు అర్థం అవుతుంది. అంతవరకు అంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్ తప్పు లేదు అది. అంటే అనుభవం ఇప్పుడు అనుభవం ఇంతకుముందు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసి మేమే అలా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలని జరుగుతూ ఉంటే ఎక్స్పెక్టేషన్ అంతా చివరికి ఇబ్బంది అవుతుంది తప్పక జరిగే దాన్ని ఫాలో అవుతూ ఉంటుంటే దాని తానం రెండో లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా మేము చేస్తున్నది ఏంటంటే ఇంతకుముందు గోల్ తోటి జీవించాము, గోల్ లేకుండా జీవించడం అనేది లేటెస్ట్. ఏ గోల్ లేకుండా దాంట్లో ఆనందం రెండో ఎస్. ఇప్పుడేంటి రెండుగా అనుకున్నాము రిషా. ఒకటి మనం అనుకుంటాం ఏదో సీను ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకోవాలి రిషా వస్తారా అనుకుంటాం సీను కరెక్ట్. నీకేదో మన ప్రసాద్ గారు మేము 3-4 గంటలకు వస్తారా అన్న, మా ఫ్రెండ్ అంత పిలుచుకున్నాం, మేము అక్కడ కూర్చున్నాం వస్తారా మాట్లాడదాం సీన్ అనుకున్నాం. సీన్ అనుకున్నాము. సడన్ గా ఫోన్ చేసి 4 అన్నారు, 5 అన్నారు, 5 అంటారు రావట్లేదు, లేట్ అయిపోతుంది, గణపతి ఉత్సవాలు ఏదో ఉన్నాయి అన్నారు. గుడ్. ఓ ఎలా మన ప్రసాద్ గారిని కలుసుకుని సీన్ లేదు కావాలా అంటే నేను అనుకున్న సీన్ జరగలేదంటే ఇంకో సీన్ ఏదో ఉంటది. ప్రతిదిగా మనం ఏంటంటే మనం జనరల్ గా మనం ఒక సీన్ అనుకోవాలి కానీ ఇంకో సీన్ జరుగుతుంది. మన సీన్ జరిగితే నాది, ఇంకో సీన్ జరిగితే భగవంతుడిది. ఎన్ని రెండు ఒకటే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే వీడేంద్రా జనరల్ నార్మల్ పబ్లిక్ ఏమనుకుంటారమ్మా, 3 కన్నాడు చెప్పాలి కదా ముందుగానే, 4 కన్నాడు అప్పుడన్నా బుర్రం లేదా వాడికి, 5 అన్నాడు మేము కాసుకొని ఉన్నాము అనుకొని వీడు వేస్ట్ వీడు సంస్కారం లేదు వేస్ట్ ఫెలో అది తీసేసి టైం సెన్స్ లేదు వీడు ఊరికే పోతు కొట్టేవాడు ఇది అని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసి వాళ్ళు కూర్చొని ముండిపోయేవాళ్ళు. వాళ్ళు దాన్ని అద్భుతంగా రాలేదనగా మదర్ సాక్షిగా తల్లి చెప్పాలి. మా మైనా ఫోన్ వచ్చి సార్ రావట్లేదు 5 o'clock అని చెప్పారు. ఓకే వాడికి వెళ్ళిపోయాం. దానికి ఒక సీమ కుట్టినంత కూడా మాకు రియాక్షన్ లేదు. నాకు గండు సీమ కుట్టినంత బాధగా ఉండింది చెప్పేదానికి లేదు. మాకు ఎందుకంటే అడగండి నేను అక్కడ కూడా ఉండలేకపోయినా 5 అయిపోతా ఉంది, జర్నీ అవుతా ఉంది, ఏమేమో జరిగిపోతుంది, ఎక్కడెక్కడికో పోయినా. చూడండి సీను ఆ సీన్ క్యాన్సిల్ అయిందా? ఓహో సీన్ లో లేదు అనుకున్నాను కానీ ఈ రోజు చూడు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్న సీన్ అందరితో కలిసి. ఆధ్యాత్మిక శాస్త్రం పడిపోయింది తెలుసా, ఇన్ని బుక్కులు అవసరం అంటే ఆనందం గాని అనుభవించడం గాని సాధన వల్ల రాదని చెప్పేస్తున్నారు. సాధన వల్ల కాదు, సిచ్యువేషన్ బట్టి అంగీకరించడం సాధన ఎదురుతాను సాధన కావాలంట. మీరు ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఇంతమంది సెలబ్రిటీస్ తో పనిచేసారు, సెలబ్రిటీ ఉన్నారు, ఎన్నో వేదికల మీదకి వెళ్ళారు కదా, ఇది కొంచెం ఆలోచించకుండా చెప్పండి. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మా కన్నం వచ్చింది, నెక్స్ట్ కుక్ వస్తుంది, 3 ఒకటేనా మీ దృష్టిలో? మా దృష్టిలో నరేంద్ర మోడీ గారి దగ్గర వచ్చిన లోపల ఉన్న శక్తి, పొద్దున్నే మున్సిపాలిటీ పుడుస్తున్న సోదరుడి శక్తి, రిక్షా శక్తి, గురుగారి శక్తి, లోపల నడుపుతున్న శక్తి మొత్తం ఒకటే. రూపాల వ్యక్తి కాదు. ఇదేంటి నాకు కరెక్ట్ చెప్పలేదా? నేను అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారా అని అడుగుతున్నా. ఒకలాగా ట్రీటా? ఓహో మర్యాద ఒకటే, ఇంకేముంది మర్యాద అంటే 2 ఇచ్చాడు. మనకి ఏంటంటే మన బాడీకి ఒక సబ్కాన్షియస్ మైండ్ ఉంది, అంటే మన లోపల ఉన్న మైండ్స్ కొన్నిటికి తెలియకుండా కొన్ని కనెక్ట్ అయిపోయింది. అంటే అది ఒక మనిషి వచ్చినప్పుడు లేవకూడదని నువ్వు అనుకున్నాక నీ తెలియకుండా లెగుతున్నావు. ఒక మనిషి అతనికి వచ్చి అంటే ఎలా ఉందంటే మనం ఒక లెవెల్ కొంచెం పెరిగాం కదా, ఆ చిత్తాలు అన్ని రికార్డ్ అయ్యి ఉండే. ఇప్పుడు నీకే కూర్చొని ఉన్నాం కదా, కాకపోతే మనం ఒక మనిషి రాగాలి, ఒక మనిషి అంటాం, ఒక మనిషి నమస్కారం సార్ తెలియకుండా అంటే లేవాలి, నేను లేవాలి నాకు ఐడియా లేదు. చిరంజీవి గారిని ఒకలాగా, మా కన్నమ్మని ఒకలాగా, ఒకలాగే ట్రీట్ చేస్తాను.
ఒకేలాగా ట్రీట్ చేస్తే మెకానికల్ అవుతుంది అది. కానీ అంతర్గతంగా ప్రేమ గౌరవం అన్నది మారుతుందా మారదా అని తెలుసు. డెఫినెట్ గా మారుతుంది. మనం తెలియకుండానే మన ఆరు మనుషులు దానికి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్ దానికి ఏమైందంటే సెన్సార్ మన షాపింగ్ కంపెనీకి వెళ్ళగా మనం వెళ్ళంగా డోర్ ఎలా ఓపెన్ అయిపోతుంది, సెన్సార్ ఫిక్స్ చేస్తాడు మన టైం, అది మళ్ళీ క్లోజ్ ఉంటుంది, ఏసీ పోకుండా. ఏమంటే ఈ ప్రపంచంలో మేము ఎక్కువగా ఒక పెద్ద వాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ దగ్గర ఈ మెకానికల్ ఉండిపోయి కప్పుకొని తీరి రాగానే నీ అన్నయ్య దగ్గర ఏం మాట్లాడాలి, ఒక బాడీ లాంగ్వేజ్ ట్యూన్ చేసుకుంటుంది ఇది. ఓ సాధారణ మా ఫైటర్ ఏం కుదేది నీకు అన్నయ్య ఎట్టుకొట్టాను ఇట్లా పడరా అంటున్నా, తెలివి కూడా బాగా బాడీ లాంగ్వేజ్ మారుతుంది, అంటే ట్యూన్ అయిపోయింది. కానీ ఇది relevant question ఏనా? సరిగానే చెప్పారు. ఇంకొంచెం అంటే నా ప్రశ్న నేను ఫ్రేమ్ చేసిందో తెలియదు. అంటే మీ భావాన్ని అంటే ఇంకొకటి చూసేవాళ్ళు మన చిరంజీవిని ఇన్సల్ట్ చేసిన అనుకో, ఇది ఒక క్వశ్చన్ కి ఒక డెప్త్ రావడం కోసం అట్లా పోలిక తీసుకురావాలి. సరిగానే కన్వే చేశారనిపించింది. అయితే వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా రెండు అనుభవాలు. ప్రవృత్తి పరంగా ఎవ్రీబడి ఈజ్ సేమ్ ఫర్ దెమ్. వృత్తి పరంగా డెఫినెట్ గా చేంజ్ ఇస్తాను. మీరు ప్రసాద్ గారు ఇప్పుడు రమణ మహర్షి లెవెల్కి ఎదిగిపోతే వాళ్ళకేం ఉండకపోవచ్చు. ఎక్కడో దగ్గర ఉంటాం, 100 మెట్లు ఎక్కాలా, 2వ మెట్ట 3వ మెట్ట 10వ మెట్ట అని చూసుకోవాలి. అది చూసుకొని ఇంకా పైకి ఎక్కిపోదాం అనుకునే ప్రాసెస్లో హ్యాపీనెస్ నేను తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ అను జీవితమును ఇదేమన్నా. ఇప్పుడు మీ వయసు 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెవరో గొప్ప సెలబ్రిటీ వస్తాడు, 20 ఏళ్ళు ఉంటాయి, మీరు లేసే పని లేదు అనే ఉద్దేశంతో ఆయన వచ్చి మీ దగ్గరికి వచ్చేసేయాలి. అందుకని మీరు లేవాలని ఎక్స్పెక్ట్ చేసుకోవడం వాని బుద్ధి తక్కుతాను ఎవరైనా. అంటే సిచ్యువేషన్స్. సో అది మీరు కూడా కష్టపడి లేసి అవసరం లే, కష్టపడితే గౌరవం ఇచ్చేది వేరే, అనవసరంగా ఎగ్జిబిట్ చేసేది వేరే. మంచి పాయింట్. నేను రీసెంట్గా యుగాండాకు పోయినా, అక్కడ ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్లు, మినిస్టర్తో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. నేను సిచ్యువేషన్ ఏం పాయింట్ చెప్పాలా, ఏంటి, ఎవరేం అడుగుతా ఉంటే ఏది అనే దాని మీద ఉంది. అదే పోతాను టకటగా అందరు లేచి ఫోటోలు గిటోలు పక్కన ఫోటోలు ఖర్చాలని నాకు అది అనిపించలే, నాకు కావాలనిపించలే. నేను నా పాటు నేను ఉన్నా. కొంతమంది అందరూ మీరు లేరే ఫోటోలు అంటే, ఫోటోలు లేకపోతే ఏమిరా, నేను చేసే పని కదా కావాలా. ఇప్పుడు ఆ ఫోటో ఎవరైతే మళ్ళీ మినిస్టర్తో కంటిన్యూగా ఉంటారో ఉండబోతారో ఫ్యూచర్లో వాళ్ళతో మాట వాళ్ళకి కావాలా ఫోటోలు, వాళ్ళకి అవసరం. నేను ఫీల్డ్లోనో నా వ్యవసాయమో నా విత్తనాలు ఏంటి నా రీసెర్చ్ ఏదో నా పని అది, దానికి అది అవసరం లే. ఒక స్టేజ్ దాటేయాలి కదా, మెట్లు ఎక్కుతా పోవాలి కదా. ఏంది మహాభారతంలో చెప్పిండేది, ఎక్కి వాడు పడిపోయి ద్రౌపది పడిపోయి పోనీ పడిపోయి అంటే నువ్వు ఆలోచనలు పడేసుకుంటా, మనుషులు పడిపోని కాదు, నీ ఆలోచనలు పడిపోతా ఉంటే వదిలేసుకుంటా పోరా బాగుంటావు అని అల్టిమేట్గా హ్యాపీనెస్ కోసం పోతా ఉండాలి జర్నీలో. సమస్య అంతా ఆలోచనతోనే వచ్చింది. అబ్బా మంచి పాయింట్. ఇప్పుడు డబ్బుకి ఆనందానికి సంబంధం ఉందంటారా? ఇప్పుడు మేము అడుగుతున్నావు అడుగు పర్లేదు సార్, నాకు కావాలి, నాకు అడగటం కావాలి. జస్ట్ ఇమాజిన్ ఇది మీదన్నది డిసెపర్ అయిపోయి ఎక్కడ ఇటు అడుగులు ఉందాం అనుకో, ఏమన్నా మారుతుందా? ఏం మారదు. అసలు యాక్చువల్గా ఏంటంటే మాకు అనిపించింది ఏంటంటే మాత్రం సాక్షిగా, ఇది డబ్బు కీర్తి లేనప్పుడు కావాలని పాకురాడేము, వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఊగాము, ఆ తర్వాత అర్థమైపోయింది అసలు మన ఆనందానికి వీటికి అసలు సంబంధం లేదు. అసలు అది అదే మెట్లు ఎక్కుతా పోతా ఉంటాడు, వచ్చేసి ఆ మెట్లు ఆస్తులకి పేరుకి సంబంధం లేదు. అసలు అప్పులు ఉండకూడదు, ప్రామిస్ చేయండి, కంప్లీట్ చేయాలి, అది రెండు ఇంపార్టెంట్. నేను మెట్టు నువ్వు సావు రాదు అప్పు ఇచ్చినోడు అంటే కుదరదు, కంప్లీట్ చేయాలా కమిట్మెంట్స్. మమ్మల్ని అంటారు, మీరు అంటారు మీరు డబ్బులు సంపాదించినాక మీరు అక్కర్లేదు అంటున్నారు, మీ లేనోడికి తెలుసుదని అంటారు. కాదరా, మేము లేనితనం చూసాము, ఉన్నతనం చూసాము, ఈ రెండింటిది కాదు అసలు. ఈ రెండిటి వల్ల నీకు అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చింది, కానీ శాశ్వత ఆనందం మట్టి ఈ రెండిట్లో లేదని మాకు అర్థమైంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 7 అంతస్తుల మేడ అని సినిమా వచ్చింది, దాంట్లో పాఠం తెలిసిన 7 అంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరి, ఇది అన్నీ ఉండి లేనిది ఒక్కటే, అన్నీ ఉండి లేనిది ఒక్కటే, నాకు నువ్వు నీకు నేను. ఏం పాట ఎవరు రాశారో మహానుభావులు తెలుస్తారు, ఆయన పాటలు ఎక్కువ రాస్తారు. అదే పాట ఇంకో స్లాంగ్ లో ఏం పాడినాడు, వడ్డించిన విస్తరి ఇది ఏమీ లేక ఉన్నది ఒక్కటే, నాకు నువ్వు నీకు నేను. మరి ఏమీ లేనప్పుడు ఈ రిలేషన్షిప్స్ బెటర్గా ఉన్నాయి అనుకోవాలా? అన్ని వచ్చినాక డిఫరెన్స్ అయిపోయా, వీడేదో సింపుల్ గా ఉంటాడు, ఆమె సింపుల్ గా ఉంటాడు, నువ్వే వీటి కాలేదు, నువ్వు చేసుకోలేదు, వీడు చంపా. ధనం వచ్చినాక డిఫరెన్స్లు ఏమేమి జరుగుతు అది గమనించేదే తత్వం. గమనించాలి, తప్ప తెలియదు, అది అవసరం లేదు. ఏమీ లేక ఉన్నది ఒక్కటే,
రిలేషన్షిప్, అన్ని ఉండి లేనిది ఒకటే చెప్పు. చెప్పు అంటే నీకు అన్ని ఉండేటివి నిన్ను సపరేట్ చేస్తావు అంటే దాన్ని సపరేట్ చేసే శక్తి రావాలి కదా. నువ్వు తపస్సు చేస్తావు, ఆ ఉపవాసం ఉంటావు, లేదు భక్త కన్నా పల్ల కన్ను తీసి పెట్టేస్తావు, ఏదో ఒకటి చేయరా. ఏడవది రీచ్గా ఇవన్నిటికంటే కష్టం కదా ఆలోచన పక్కన పెట్టేది. భక్త కన్నా పల్లాగా కన్ను తీలేవు, ఉపవాసం ఉండలేవు, తీని నిలపలేవు. అట్లీస్ట్ నీ ఆలోచన ఏదో జరుగుతా నీకు తెల్లంటికి వచ్చింది, అది ఎట్లా మారదు, వదిలేసుకోవచ్చు కదా. ఏముంటే ఉన్నీలేని చిన్న చిన్నవి ఎవరో నీకు గౌరవం ఇయలే, నాకెందుకు రా స్వామి, నేను పోయి ఆడ పోయి కూర్చొని వర్షం నానుతా ఉంటాను. అది వర్షము అందరికీ ఒటేకిస్తుంది, నేను నాంతే నీకు ఆనందం వస్తుంది. నాన్నలు ఉంది అయినా నాన్నలేదు, ఎందుకు చెత్త తెచ్చిపోతే అటు మీటింగ్ రాడీరని చూదినమ్మా, నాకు ఎట్లా గౌరవం లేదు. నేచర్ పిలుస్తా ఉంది, రా రా అని పోండి, పాసిబులే కదా. గుడ్. నెక్స్ట్ నిన్ను అడుగుతాం ఒకటి. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడున్న ఆధ్యాత్మిక ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది? మేము చాలా మందికి తిరిగామంటే నీకంటే ఎక్కువ తిరిగాము. అదే పని ఎక్కువ, అదే పని ఎక్కువ. మీరు ఎప్పుడు ఆగుతారని చూస్తుండే. ఆ లోపల ఆగేమో బయట చూస్తున్నాము. అంటే నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, మత సాక్షిగా ఈ గురు దగ్గరే ఉంది, ఆ గురు దగ్గరే ఉంది, ఆ గురు దగ్గరే ఉంది అంటే మనకి అడ్రస్ తెలియని వరకే అడ్రస్ కోసం ఎత్తుకుంటూ ఉంటాము. అడ్రస్ తెలిసిన తర్వాత ఈ సీట్ మనకు అవసరం లేదు, అడ్రస్ సీట్ అవసరం లేనట్టుగా. చాలా బాగా చెప్తున్నా. కాబట్టి మాకేంటంటే ఇంకేదో అనుకుంటున్నాం అంటే ఇంకా మాకు తెలియదు అన్న ఉద్దేశం. అది తెలిసిన రోజు ఆగుతామని మేము అనుకుంటున్నాం. ఒకటి నేనేది అంటే ఇంకా తెలుసుకోవాల్సిందంటారా? తెలుసుకోవాల్సింది అప్పుడు మాకు 2 అవుతుంది ఇదంతవరకు కరెక్ట్. కానీ ఒక మాల బాగా తెలిసింది అనుకుంటున్నాము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం తెలియలేదు అనుకుంటున్నాం. ఎక్కడ తేడా జరుగుతుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే, కరెంట్ మన కరెంట్ వైరు ఊరక గాలికి వచ్చి టచ్ చేసినప్పుడు చక్కని ఎలుగుద్ది. ఎంత జ్ఞానం తోడే అనుకున్నాడు వాడు. అప్పుడు ఒక మాట మాట్లాడినప్పుడు అంటే రియల్ మాట్లాడుకోవాలంటే వాడిని ఒక మాలి వాడిని అంటాను చాలా జ్ఞానిగా మాట్లాడతాడు. అసలు ఎందుకు నీ అన్నట్టు మాట్లాడతాడు వాడు. ఒక మాలి చూస్తే అసలు అంత అమాయంగా బుర్ర లేకుండా ఒకటే ఈడంటాడు, నన్ను తెలియమంటాడు, మాట్లాడతాను అంటాడు. చిన్న రియాక్షన్ నేను చూసినప్పుడు అసలు ఏంటి అమాయి మాట్లాడు ఏంటి అంటాడు. అంటే ప్రాంగ మేము మాట్లాడుకుంటే అప్పుడు ఏంటంటే, అప్పుడు మాకు అవుతుంది ఏంటంటే, ఈ 2 మనిషికి కావాలి. మనకి ప్రపంచంలో కొన్ని విషయాల్లో కొన్ని కావాలంటే నీ తెలివితేటలు కావాలి. అది తెలియదు అవసరం లేనప్పుడు తెలివి తక్కువతనం కూడా కావాలి. ఏమి లేనట్లుంటేనే నువ్వు రిసీవ్ అయ్యేది. ఏమి తెలియదు తత్వంలో చెప్తే ఏంటంటే తెలివి వల్ల ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక తెలివి తక్కువ మనకేం తెలియదు అన్న భావన వస్తుంది. బట్ 2 వచ్చిపోతా అంతే. నేచర్ స్థితి అనుకున్నాను. ఇప్పుడు ఇంకా జీవిత లక్ష్యాలు ఉన్నాయి. జీవిత లక్ష్యమా? ఏ లక్ష్యం లేకుండా ఉండదలుచుకోవటం లక్ష్యం అనుకున్నాం మేము లేటెస్ట్ గా. ఇంతకు ముందు ఏమనుకున్నాం అంటే, ఎక్కడో ఆలోచించి ప్రిపేర్ చేసిన ఆన్సర్స్ మదర్ సాక్షి మొన్నటిదాకా ఏమనుకున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాలినడకలతోటి ఇలా లుంగి కొట్టుకొని అలా ఊరెళ్ళి రైతన్నలతో సంతకాన్ని మాడుకుంటాం కదా. వాళ్ళు చాలా మంది మేము వెళ్ళినప్పుడు అలా ఉంటాము. వాళ్ళు రైతన్నలు ఏమనుకుంటారంటే, ఈ పొలం పనులు చేస్తా మా కర్మ టౌన్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళంతా వాళ్ళంతా అసలు పనులు మాడుకుని ఉంటున్నారు, ఈ మట్టి తీసుకొని పొద్దుగులు ఈ మట్టి తీసుకుంటున్నాము, ఈ మొక్క సేవలు నడుతున్నామని చాలా మంది మాతోటి షేర్ చేస్తున్న వాళ్ళు అసలు ఫీల్ అయ్యాం. అంటే ఆడకెళ్ళి ఎందుకు జరిగింది అట్లా తెలియని వాళ్ళకి మరి ఏంటి అర్థం కాలేదు. ఇప్పుడు కాలినడకతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళి ఒక రైతు ఊరెళ్ళి అసలు నిజంగా మీరు ఫస్ట్ సైంటిస్ట్ మీరేనయ్యా, మనుషులకి ఆనందంగా పెట్టారు. వాళ్ళ సాఫ్ట్వేర్ పెద్ద 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఒక్క నెల రోజులు ఊరు అన్నం పెట్టకుండా పని చేయమని చూద్దాం. పాయింట్ ఇది అనుకున్నాము. ఆసనం పెట్టాలి, 100 ఎకరాల ఆసనం పెట్టి అవి చేయాలని ఎన్ని రకరకాలని ఉంది. ఉన్న తర్వాత ఏమవుతుందంటే అసలు అంటే ఇంకా నేననే ప్రయత్నంలోనే ఉండాలి తప్పక, నేననే ప్రయత్నం వెళ్తాడు కాక ఇష్ట ప్రయత్నానికి నువ్వు సరెండర్ అవ్వకుండా నేనే ప్రయత్నం మొత్తం ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు గొర్రెకి బెత్తిరి తోకలాగా నీ జీవితంలో అంటే ఎంత వ్యవసాయం చేసినా నీ ప్రయత్నం ఇది సార్. ఒక్కటే నేను అన్న భావన పడిపోయినంత వరకు నేను పెడుతున్నా, అందుకని అది లేనప్పుడు ఏమన్నా చేయి పర్వాలేదు. ఇప్పుడు మొన్న 100 ఎకరాల పొలం అక్కడ కొన్నాం, మొన్న 100 ఎకరాల పొలం ఇక్కడ ఉందన్నాం, ఇద్దరం ఆడుకున్నాం. దానిలో పెట్టి అది చేద్దాం ఇది చేద్దాం నీకు సినిమా క్రియేట్ చేయబాక, నీ చేత ఏమైనా చేసి తెలుసుకుందా,
చేపిస్తుంది ఆడ చేద్దామా ఇప్పుడు గురుగారి చేత ఎక్కడికో తీసుకెళ్ళి ఒక నేచర్ చేపిస్తుంది. అట్లా ఈ సినిమాను ఈ ప్రపంచమైన నాటకంలో మన చేత ఏం చేపించుకోవాలని ఉందా నాటకం అది చేపిస్తుంది. కాబట్టి దింపేయకూడదు, సీరియస్ గా చేయాలా చేద్దాం వచ్చే అనే ప్రయత్నంలో ఉన్నాం అనమాట. అందుకని కోరిక పక్కన పెట్టి ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ముందు ఈ డిసిషన్ ముందు నుంచి లేదు, 2 ముట్టికాల పడి గుద్దేసిన తర్వాత ఈ డిసిషన్. ఇప్పుడు ఇంతవరకు ఎవ్వరు అడగని నాకు నిజంగా ఒక కోర్ నుంచి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకరి పట్ల ఒకరికి అటాచ్మెంట్ ఉందా? ఇది మళ్ళీ బంధం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మదర్ సాక్షి బంగారం నాకు ఎందుకు మళ్ళీ అడగనివ్వండి, జనాలు తిట్టినా సరే హఠాత్తుగా ఒకరు మాయమైపోయారు అనుకో, రెండో వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది ఏమైనా ఆలోచించారా ఎప్పుడైనా? డెఫినెట్ గా ఇది బంధం లేకుండా ఈ సంబంధాన్ని ఆస్వాదిస్తున్నారా? 2-3 సంవత్సరాలు మేము 2-3 సంవత్సరాల నుంచి మాకు అన్నిట్లో కంటే కూడా రిలవెంటే కదా, కరెక్ట్ చాలా అర్థమైంది. ఎందుకంటే వాడిని మా ఇద్దరు ప్రేమ చూస్తుంటే అంటే వైఫ్ కి మాకు ఒక రిలేషన్ ఉంటుంది, పిల్లలకు ఉంటుంది కదా, వాళ్ళని మించిన రిలేషన్ అయిపోయింది. అంటే కళ్ళు తెరిస్తే ఎదురు ఉంటాం, కళ్ళు తెరిస్తే ఒకే పని, కళ్ళు తెరిస్తే ఒకే తింటాం, కళ్ళు తెరిస్తే ఒకటే మాట్లాడటం. ఏమైపోయిందంటే ఈ రిలేషన్స్ ఏంటంటే పార్క్ లో మేమిద్దరం సైలెన్స్ నడవాలని ఆపోజిట్ నడుతుంటాం, ఎదురు చూడాలంత ఎక్కడ మీ తమ్ముడు ఏమైంది తిట్టుకున్నారా అదే ఇద్దరు దూరంగా నడుతాం, ఆ రిలేషన్ దూరం అదే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఒరే భార్యాభర్తలు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరి ముందర వెనకాల పోతారా. నేనేదో పెద్ద మేము ఆదర్శము గీదర్శము అనేది ఏం కాదు. శంకరావణము సినిమాలో దొరకున్న ఇటువంటి సేవ అని ఆయన చనిపోతే ఆమె మంజుబార్ కూడా వచ్చి అట్లా ఎవరు ఉండరా, మళ్ళీ ప్రిపేర్ కాంటారా ముందుగానే, ఎవరెవరు ముందర పోతారు, ఎవరెవరు ముందర పోతారు, దానికి ప్రిపేర్ కావాలా. లేకపోతే నేను చచ్చిపోయినా భర్త చనిపోతా అని భార్య కూడా చనిపోయింది, దూకేసింది, ఏదో ఎందుకు నేను అట్లా ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ చేసి భర్త తర్వాత ఆమె సత్యనారాయణ చేసిందనో దూకేసిందనో బాయిలో దూకేసిందనో తట్టుకోలేకపోయింది, ప్రాణమిత్రులు ఇద్దరు వెళ్ళిపోయినారు అని పెడతా ఉంటారు చచ్చిపోయినా అంటే అర్థమేమే, ఎవరో ఆ ప్రాణమిత్రుడు చచ్చిపోయినాడు, భార్య చనిపోయింది, భర్త చనిపోయినాడు, ఉన్నంతలో నీ మీద ఆధారపడినోళ్ళు లేదా చెట్లో ఆ కుక్క ఆ పిల్లో ఉంటుంది కదా నీ మీద ఆధారపడి, ఇంకా వాటికైతే ఏం కావాలా, నువ్వెందుకు చచ్చిపోవాలి వాటితో పాటే, దాని నుంచి బయట వచ్చి ఇంకా ఉండేదాన్ని చూసుకునేట్టుగా మెంటల్ ప్రిపేర్ చేయాలి. అంతేగాని ఇది పాయింట్, ఆధారపడకుండా పక్కవాడిని సొంతంగా నిలబడడానికి అంటే నిన్నే గురుగారు మాకు మా కూతురు ఫ్రెండ్ ఆయన ఫాదర్ ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో రియలైజ్ చేస్తే సడన్గా ఆయన హార్ట్ ప్రాబ్లం చనిపోయారు. 2 ఆడపిల్లలు మ్యారేజ్కి వచ్చే సిచ్యువేషన్స్లో మా ఆయన చచ్చిపోయిన దిగులు ఆయన చచ్చిపోయింది. అబ్బా చూసే చూడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పడంలే, ఎంతమందో ఇట్లా అయిపోయినారు చూడు. ఎందుకు అంటే ఒక మాల పిల్లల జీవితాలు ఏంటి, ఇప్పుడు ఆయన అడిగిన దానికి అదే డిఫరెన్స్ కూడా చెప్తాను. మీ ఇద్దరు అటాచ్మెంట్ లో ఉండిన రోజులు ఉంటారు, తర్వాత ఎవరి బాధ్యతలు ఎవరి హ్యాపీనెస్ ఎవరి జర్నీ వాళ్ళదే జరగాల్సిందే. మేము కాశ్మీర్ వెళ్ళారు మా బ్రదర్, నేను కాశ్మీర్ వెళ్ళా, కాశ్మీర్ వెళ్ళి కూర్చొని ఎడారిలో కూర్చున్నాను, ధ్యానం చేతానికి వెళ్ళాం గురుగారు. ఒకసారి కూర్చొని ఎందుకంటే ఇద్దరు సపరేట్ గా వెళ్ళిపోయాం. వెళ్ళబోయే ముందు ఒక అతను వచ్చి హిందీలో అన్నాడు, ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి మీరు లోపలికి వెళ్ళొద్దు డేంజర్ అన్నాడు. చిన్న సైకిల్ వాడు మైండ్ లో గుహలో కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాం. చేసేటప్పుడు నాకు అలా ధ్యానం చేస్తే కళ్ళు చూసేటప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి వాడిని తినేసినట్టు ఫీల్ వచ్చేసింది. అప్పుడు వచ్చేటప్పటికి ఇక తెలియని ఫీలింగ్ అలా ఫీల్ అయ్యి కొంచెంసేపటికి వాడు పిలుస్తున్నా అలా వాడు కొంచెం అడుబాగుంది లోపలికి వెళ్ళాడు. నీ వాడు కూర్చుంటానన్నాక కనిపించలా, ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కొంచెం సేపటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా లోపల వచ్చేసిందనండి, ఓహో ఇది కూడా చాలా డేంజర్గా ఉంది, అంటే మనం ఇంత ప్రేమగా ఉండటం కూడా డేంజరేను. ఎప్పుడైతే అక్కడ నుంచి మనసులో మేము కలిసి ఉంటాం జనానికే గానీ మా ఇద్దరు ఒకే కలక అనేది లేదు, మొత్తం ఆపోజిట్ నడుస్తున్నాము. భద్రత క్వశ్చన్ అడుగుతాను, లేకపోతే మీకు మీరు అసంపూర్ణంగా అనిపిస్తారా? ఇప్పుడే చెప్పేసిన అలాంటిది ఏం లేదని అడుగుతా తమ్ముడు. మీకు అట్లా అనిపిస్తుందా? ఆయన లేకపోతే నేను కంప్లీట్ కాదా, నాకు చెయ్యి లేదన్నట్టు లేకపోతే కాలు లేదన్నట్టు ఒక అవిటి వాడే అన్నట్టు ఫీలింగ్ వస్తుందా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నిజంగా తమ్ముడు నిజంగా మాట్లాడాలంటే ఇంతకుముందు మీ ఇద్దరే ఒక రకంగా ఉండాలి, ఇద్దరు అట్లా జీవితం ఎట్లా ఉండాలి అని అంటున్నారు. అది నిజం అనుకొని మేము కూడా అట్లా అనుకున్నాం. అనుకొని వాడు ఏదన్నా కొంచెం ఒక రోజు షూటింగ్ ఏదో వేరే షూటింగ్ వెళ్ళినప్పుడు నేను మొన్న వేరే వెళ్ళినప్పుడు వాడు అసలు పని చేయడం మానేసి ఏదో పిచ్చోళ్ళగా అట్లా తిరుగుతున్నాడు, ఏంటంటే వాడు మెత్తకు తిరుగుతున్నాడు, వాడు తమ్ముడు లేడని బాధ తిరుగుతున్నాడు అని అనిపించింది.
అదేం కాదు. అదేం కాదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఏమైందంటే దాన్ని నిజం అనుకున్నాం మేము కూడా, ఇది నిజమే కావాలనుకున్నాం. ఇది మొత్తం మెసేజ్ ప్రపంచానికి. ఎందుకంటే ప్రసాద్ గారు ఒక మాట చెప్తా, చెప్పండి. ఒక మాట. నేను ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఒక్క ప్రశ్న అడగడానికి. శ్రీను అంటే సౌండ్ తగ్గించు, సౌండ్ కొట్ట. ఈ చివరిది లంకే తెంపలేదు అనుకో సైకలాజికల్ గా, ఇది మళ్ళీ సంపుతుంది. దీని నుంచి ప్రాక్టీస్ పెట్టేసి ఈ మీడియా పడకుండా పార్కులు నడిచేటప్పుడు ఎక్కడ కానీ మాక్సిమం అసలు మా ఇద్దరు కలుసుకొని ఫారెస్ట్ లో నడుస్తున్నప్పుడు కలుస్తారని మీకు తెలుసు కదా. ప్రాక్టీస్ చేయాలన్నది. ప్రాక్టీస్ నేను అన్నాను ఈ మమకారం ఎంతవరకు, ఈ మమకారాలు ప్రాక్టీస్ నిన్నంతా ప్రాక్టీస్ వీడియో కోసం చేశారు కదా, అది జరగలేదు కదా. ఇప్పుడు ప్రాక్టీస్ లో రియల్ ప్రాక్టీస్ వేరు, రియాలిటీ వేరు ఉంది కదా. మరి ప్రాక్టీస్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారా? అది ప్రాక్టీస్ లోనే దాన్ని రిలీజ్ అవుతా ఉంటారు కదా. నువ్వు వెళ్ళిపోయినాక నా వాటర్ బాటిల్ నేను నింపుకుంటా, నా బ్యాగ్ నేను మోసుకుంటా, నేను మోసుకొని చెప్పండి నువ్వు మోస్తాడు. రియల్ అదే కాబట్టి నా బ్యాగ్ నేను మోసేట్టుకుంటా. ఎవరికి వాళ్ళు పరిపూర్ణంగా ఉండడం అనేది ఒక స్థితి ఉంది. ఇప్పుడు నాకు మీరు 100 కలిస్తే అదొక 100 అంతే. అంతే. ఇప్పుడు అద్భుతం. ఇది ప్రపంచానికి ఒక మెసేజ్. ఎందుకంటే నా భర్త రాలేకపోయినాడు, అమ్మా పడిపోయినాడు, బస్ కింద టెన్షన్ అయిపోయి అందరికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే అవి బాత్రూమ్ లో ఉండింటది. ఇట్లా కొన్ని కోట్ల మందికి జరిగే ఆలోచనల్ని సింప్లిఫై చేసాం మనం. దాంట్లో కొంచెం మీరు ఓపెన్ గా మాట్లాడింటే చాలా అద్భుతం. అది మంచిదే. రకరకాల విషయాల్లో అత్యున్నతమైన ప్రమాణం కలిగిన ఈ 3 నిమిషాలు మేము ఆల్రెడీ 5 years నుంచి డిసైడ్ అయిపోయింది. అంతా కూడా ఎవడో ముందు వాడి వికెట్ అవ్వచ్చు అనేసారి కరెక్ట్ గా అర్థమైంది. నాకు అర్థమైంది. అంటే మేము ఏమనుకున్నామంటే మా తాతల ప్రకారం ఏంటంటే అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు మా చిన్న తాత కాడ నుంచి మరణం ఉంది. ఓహో నాకు ఫస్ట్ ఉందని నేను డిసైడ్ అయ్యా. ఇప్పుడు మీకేమైనా జ్వరం వచ్చింది అనుకో, అయ్యో ఆయన టెన్షన్ అయిపోతుంది. అదేం జరగదు, అదేం లేదు. అక్కడ పెట్టి సార్ గురు గారు ఎలా అనుకుంటున్నాను అనే దానికన్నా మనకి శాంతి మంత్రం ఉంటుంది. ఒక పూర్ణం, ఒక హోల్ ఏదైతే ఉందో పరిపూర్ణమైంది, ఇంకొక పరిపూర్ణమైన దాంతో కలిసి కూడా పరిపూర్ణమే అవుద్ది. ఓం పూర్ణమిదం పూర్ణమదచ్యతే. అదే సత్యము. ఎవరికి వాళ్ళు మీరు పూర్ణంగా ఉన్నారు. ఇప్పుడు కలిసినా మళ్ళీ అదే పూర్ణం, కలవపోయినా అదే పూర్ణం. ఆ పూర్ణ స్థితిలో ఇంకోటి ఇద్దరు పోయినా అదే పూర్ణం ఉంటది. అదే ఎందుకంటే మనం పూర్ణం అనేది ట్రూత్. ఎందుకంటే క్లైమాక్స్ మాట్లాడుతున్నాం అనమాట. క్లైమాక్స్ అంటే అందరూ కొంచెం యాక్సెప్ట్ చేయలేరు క్లైమాక్స్ ని. ఎందుకంటే సినిమా ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ అంటే హీరో వస్తే డాన్స్ వేసుకుంటాడు కానీ ఇంటర్వ్యూ అంటే ఉంటది కానీ క్లైమాక్స్ కూడా యాక్సెప్ట్ అంటే ఈ వీడియో చూసే చాలా మంది క్లైమాక్స్ మీ ముందనే జరిగిపోతాయి. మీరేమో 100 ఏళ్ళు పడేస్తారు స్వామి. అటాచ్మెంట్ అనారోగ్య లక్షణం. రియల్ గా మేము నిజంగా ఫీల్ అయ్యాము. అదే ఇప్పుడు చేతులు తాడు పట్టుకోవాలి, ఇదే మీ మైండ్ బేసికల్. కలిసినప్పుడు తాడు భుజం మీద వేసి ఉండాలి, తాడు పీక్కొని పోవాలి కానీ మెడ కట్టేయద్దు. కట్టేస్తే ఖచ్చితంగా బాధిస్తుంది. అద్భుతం. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ చిన్న విషయం తెలుసుకోక దే సఫర్డ్ ఇమ్మెన్స్లీ. ప్రపంచానికి దారి చూపించారు కానీ వాళ్ళు పాటించలే. అందుకని మీరు చెప్పిన రకరకాల విషయాలు రకరకాల పుస్తకాల్లోనివి, ఆశ్రమాల్లోనివి, ఇది మీకు ప్రత్యేకంగా మీకు సంబంధించింది. ఏ గురువు లేదు అంటే రియల్ గా అసలు లెగిస్తే కళ్ళు తెరిస్తే ఇద్దరు కనిపించాలి మేము. అసలు అది ఏ ఫంక్షన్ మా వైఫ్లు గీఫ్లు ఫంక్షన్ ఎవరు రారు. వాళ్ళు వీళ్ళిద్దరు పోయి మేము చేయాల్సింది కానీ వాళ్ళు ఫంక్షన్ రారు, మా సినిమాకి రారు, పార్కు రారు, మా తోటి ఏ టూర్ చేయరు వాళ్ళు. థ్యాంక్స్ ఈ సందర్భంగా మా వైఫ్లకి థ్యాంక్స్. వాళ్ళు త్యాగంగా వచ్చి ఏమవచ్చు రియల్ గా సార్. మాకు ఫస్ట్ పెళ్లి చేసుకునే ముందు పెళ్లి టెన్షన్ చేసుకుందాం అనుకున్నాం. ఇది మాలా కలిసి ఉంటారేమోనని, కలిసి విడగొడతారేమో చెప్పడం అన్నాడు. ఇప్పుడు ఇలా ఉండారు మీరు, పెళ్లి అయితే రాజులు ఇడిపోయారు మీరు అంటే టెన్షన్. పెళ్లి కూడా అవసరమా లేదని డౌట్ వచ్చింది కొన్నాళ్ళు. ఇడిపోవడానికి పెళ్లి అవసరమా అని వచ్చింది డౌట్. కలిసి ఉంటానికి పెళ్లి కానీ అంటే ఎదగొడతారని టెన్షన్ పడ్డాం. టిన్సును తమిళనాడు, కేరళ కూడా వెళ్ళాము, కర్ణాటకలో చూసాము. మొత్తము సముద్రంలో ఫస్ట్ నుంచి ఏంటంటే అసలు అంటే మన క్యాస్ట్ మన ఊరు వాళ్ళని చేసుకోవాలని ఉద్దేశం కాదు, టోటల్ ఎక్కడైనా చేసుకోవాలని చిన్న థాట్స్ ఉంది. ఫస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ అట్లా మాకు లేదు. సార్ మేము మంచి వాళ్ళు అంటే వాళ్ళు అంటారు ఏమంటే తాడి చెట్టు ఎక్కి మీరు మధ్యకి తాగుతుంటే మేము ఎలా నమ్ముతాం సినిమాలో ఉండి ఫైటర్లు అంటుంటారు. అప్పుడు ఫైటర్లు అంటే కొంచెం మేము పెళ్లి 30 years ముందు, మొన్న పెళ్లి 30 years అయింది. పెళ్లి మా చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు ఫైటర్స్ అంటే డ్రింక్స్ కొట్టుకోవడం ఇలాంటి రౌడీస్ ఎక్కువగా ఫామ్ అవుతారు. మా ఫైటర్ ఈయన ఆడకెళ్ళాక నేను సిగరెట్ తాగను, మందు తాగను, నేను పేకాట అంటే మమ్మల్ని పక్కన పెట్టారు. రాజు మాస్టర్ మంచి ఇన్సిడెంట్. మా రాజు మాస్టర్ దగ్గర 2 సంవత్సరాలు వెళ్ళాము. ఫైటర్స్ అందరికీ వాళ్ళు కంపెనీ ఇవ్వట్లేదు. మేము
ముందు పార్టీ అందరూ తాగుతున్నారు, మేము తాగట్లేదు అనగా రాజుగారి దగ్గరికి వచ్చారు. వీళ్ళు మా దగ్గర పేకాడట్లేదు, ముందు తాగట్లేదు, కంపెనీ ఇవ్వట్లేదు, ఈ సంబంధం లేకుండా అవ్వట్లేదు. జోకు లేకుండా నవ్వుతుంటారు సంబంధం లేకుండా నవ్వడం లేదు. లేకుండా రాత్రి ఎట్లా అంటే నవ్వుకునేది. పొద్దున్నే నా మందు తాగి పార్టీ కొట్టుకుంటారు. పొద్దున్నే వచ్చి హాహా నేను ముందు తాగాను వాడికి లేదని చెప్పాను అంటే ఇది ముందు తాగిన కూడా ఇది కూడా ఒక నవ్వేనా మీకు అనేది మామూలు నవ్వుకునేవాళ్ళు. ఇది ఇంకో 2-3 ప్రశ్నలు వేస్తాను. మీరేంటి మాట్లాడుతుంది నీకంత ప్రదేశానికి ధ్యాన స్థితికి ఏమైనా సంబంధం ఉంటుంది? వెళ్ళి చూసాం కానీ మేము కొన్ని ప్లేసులు వెళ్తే బాగుంటుంది అని చాలా చెబుతుంటే వెళ్ళి కూర్చున్నాం కానీ ఏం తెలియదు, జీరో తేడా. మదర్ సాక్షి చెబుతుంది అనిపించి తెలుసు. ఎవడైతే ప్రాక్టికల్ గా చూస్తాడో సైలెన్స్ మీలోనే ఉంటే ఎక్కడో స్పెషల్ గా సైలెన్స్ ఏం దొరకదు. ఇప్పుడు అరుణాచలం అంటే తెలియని ఒక దేశపు వాసికి తీసుకొచ్చి పెడితే అది మామూలు ఊర్లాగానే చూస్తాడు. అట్లాగే ఒక మామూలు ప్రదేశాన్ని కూడా ఇది చాలా మహిమాన్వితమైందని ఒక 100 ఏళ్ళు ప్రచారం చేస్తే వాడు ప్రిపేర్ అయ్యి వచ్చి ఎనర్జీని ఫీల్ అయిపోతాడు. అంత మై సైకలాజికల్ ప్రిపరేషన్ అంత సైకిల్ అనిపిస్తుంది పెద్ద. కానీ ఒకటే చెప్పొచ్చు నేను, ఎక్కడ నీ వీలైతే ఒక చెట్టు వేసుకొని నీ తోటగా నువ్వుగా ఒక చెట్టు నాటి చిన్న నీళ్లు పోసి ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనిషికి అనేది అంటున్నా. ఎందుకంటే అందరూ పాసిబుల్ గోపురాల యాత్రల కంటే కూడా నీ వీలైతే ఒక పక్షి చాలుద్ది, ఒక కాయ అది తింటది నీ వల్ల. అంటే నీ కొంతమందికి దాన ధర్మం చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఏదన్నా మీరు ఒక ఐకాన్ పెట్టుకున్నట్టు అక్కడ మీరు ఒక ఐకాన్ ఏం పెట్టుకున్నారంటే మేము ఎదుగుతున్న చెట్టుతో పాటు మీరు కూడా ఎదుగుతున్నారు. ఈ చెట్టుకి ఈ నేల కొనుక్కోవడానికి ఒక సంబంధం ఉందని చెప్పారు కదా, ఎందుకు అంటే ఎన్నో చెట్లు ఉండగా ఇదే ఎందుకు నచ్చింది? ఏమన్నా ఆ టైంలో మైండ్ దుబ్బడమా లేకపోతే అది అంటే మంచిగా అంటే మైండ్ అప్పుడప్పుడు ఒక మళ్ళీ దొబ్బుద్ది, ఒక మళ్ళీ క్లారిటీగా ఉంటుంది. అంటే మా క్లారిటీగా ఉందాం అనుకుని క్లారిటీగా ఉందాం అనుకుంటాము, కొన్ని రోజులకి అదే దొబ్బింది మైండ్, నీకు బుద్ధి లేదు అంటారు. అంటే అసలు ఈ మైండ్ ని కనుక్కోవటం అనేది చాలా ఇబ్బంది, అంటే ఇబ్బంది కదా అసలు. ఇది అంటే అంత బాగుంది, ఇది సూపర్ 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 అన్నది ఒక 1 year టూరిస్ట్ తర్వాత మరి ఇంత బుద్ధి లేని పని చేసామని మనకే చెబుతుంది. అరే బాగలేదు చూస్తే 1 year తర్వాత ఇంత మంచిది పని చేసా ఉంటుంది. ఓహో నేచర్ ఇంత మార్పుల మనలోనే ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది డిసైడ్ చేసుకోవటం మన పెద్ద మంచికే అనుకోండి నీ పైన అన్నట్టు పాట పాడుకోండి. ఇప్పుడు ఇంకొకటి మనకి రెస్పెక్ట్ చేయడం లేదు, వ్యక్తి మనల్ని గౌరవించడానికి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఒక సలహా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే అంటే మన 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 ఆనందాన్ని మన ఇవన్నీ ఎదుటి తాకట్టు పెట్టుకుంటాం, చిక్కు చేయట్లేదు నేను. అట్లాంటి దాన్ని అట్లా చెప్పుకొని ఏడ్చే వాళ్ళ సంగతి వాళ్ళని దానికి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. అంటే అలాంటి పనులు కూడా మేము కూడా చేసాం. ఏం లేదు మేము కూడా తిట్టుకోనట్టే మాకు జరిగింది న్యాచురల్ సిచ్యువేషన్. అంటే ప్రతి గుర్తు పెట్టుకోవాలి. మేము చెన్నై నుంచి ఫైటర్గా మా ఊరు నుంచి విలేజ్ గేదె కాసుకునే వాళ్ళు చెన్నై వెళ్ళగానే ఒక చిన్న మా తెలియని ఫీల్ వచ్చింది. మా కజిన్ బెదర్ పెళ్లికి రావాలనుకున్నాం, ఒంగోలు పక్కనే ఊరు. యాక్సిడెంట్ అనుభవం చూడు. ఒంగోలు దిగాము, మార్నింగ్ 4 గంటలు దిగాము. పొద్దున్న ఫస్ట్ బస్ ఉంది, రెడీగా ఉంది. ఎక్కదామంటప్పుడు ఇడు అన్నాడు, మాకు చెన్నై నుంచి ఫైటర్కి వెళ్ళి కార్లు వెళ్ళాలి కానీ బస్సులు ఎక్కడ దిగుతాం అని థాట్ వచ్చింది. సరే దిగేవాళ్ళం కదా, పొద్దున్న తెల్లారినాక దిగాలి. పొద్దున్న దిగేవాళ్ళం కారులో, జనాన్ని దిగకూడదు. అంటే జనం పెళ్లి కూర్చొని 8 గంటలు 9 గంటలు పెళ్లికి వచ్చే కారులో దిగాలి. ఈ టెన్షన్స్ బిల్డప్స్ వాడు 200-300 మాట్లాడుకున్నాం, 500 మాట్లాడుకున్నాం అప్పుడు ఆ టైంలో పెళ్లి కాకుండా. అలా వస్తున్నప్పుడు కరెక్ట్ పాస్ పోసుకోతాను వెళ్ళాడు అతను. వెళ్ళి ఫుల్ తాగాడు, డ్రైవర్ సారా తాగాడు. సారా తాగి ఫుల్ తాగి కారు ఇట్టా తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఒక తినక దప్పుని ఒక గుద్దాడు. అటు 2 మాటలు యాక్షన్ మిస్ అయ్యేదానికి ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఉండగా సారా వేసేటాడు, తాగిపోయి నిద్రపోయాడు. బస్సులో పెట్టి చేరిపోయాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంత వచ్చి ఉండారు, స్నానాలు లేవు, పొద్దున స్నానం చేసుకుని వెళ్ళాడు కదా, మొక్క పొళ్ళు కడగల, మొక్క చింపిరిగా మొఖం జిడ్డు మొక్క వేసుకొని బ్యాగులు వేసుకొని దిగలేరు. పిల్లలు అందరూ ముందు దిగి వస్తుంటే చూడు ఒక్క సిచ్యుయేషన్ 30 ఏళ్ళ ముందర ఎంత జ్ఞానాన్ని ఇచ్చింది, అది మనం చూడాల్సి. అరే అంటే నేచురల్ గా కమ్మ వెళ్ళి బస్సులో అంటే ఇది రియల్ అనుభవం. ఇది అంటే ఎన్ని అనుభవాలను తెలుసుకున్న తర్వాత అర్థమైపోయింది, మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవటం అంత అవేగితనం రెండోది. ఎన్ని బుక్కులు చదివినా వచ్చేది ఇంతే జ్ఞానం. రిషా గారు నాకు వచ్చిన అనుభవం ఏంటి జీవితంలో, నువ్వు మంచోడువా, నువ్వు ఉండవమ్మా, నన్ను మంచోళ్ళ చెడ్డోళ్ళు అనుకునేది నీ పర్సనల్.
బంగారు డ్రెస్ చెబుతా నువ్వేంటి అడగ కూర్చోవాలి? ఏంటంటే నేను మంచోడినా నువ్వేమనుకుంటున్నావు అనేది నేను చెడ్డోడు అనుకునేది నీ పర్సనల్ ఇష్యూ. అంతే. Perfect. నీ పర్సనల్ ఇష్యూ నేను తీసుకెళ్లి నీ మీద వేసుకొని నువ్వు నన్ను మంచోడు అను అని చెప్పి మంచోడు డ్రామా చేసి చేస్తేవంటే అది ఎట్లా అవుతుందంటే అది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అవును. నువ్వు ఏమనుకుంటున్నావో అది అనుకో, నువ్వు లోపల ఒకటి అనుకుంటావు, సరే ఏడుతున్నాడు కదా అని చెప్పి ఏదో పర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది. అది పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం. తెలుసుకోవడం. మీరు చెప్పిన మాటలు ఆ. ఒక 7 మందికి రీచ్ అవుతున్నాయి ఇప్పుడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి అడిగారని. అట్లాగానే నీకు వీలైతే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ పర్సనల్ ఇష్యూ, నువ్వేమనుకుంటున్నావు అనేది దాని ఇంపార్టెంట్ ఉంది. మనం అంతే. ఎస్ ఓహో అమ్మాయి మంచివాడా చెడ్డోడా అనేది దాని మీద ఉంది తప్ప అవతల మన ఎక్స్పెక్ట్ ఏం చేసేది అనేది కొంచెం చాలా రాంగ్ అనిపిస్తుంది. మాకు తెలిసింది అనమాట. దాని మీదనే పనిచేస్తుంది. మన ఏర్కోలేదు దిగలే సార్ మీరు రామలక్ష్మణ అని వచ్చారు. అవును ఏంటి ఏమైంది మాకు అర్థం కాలేదు, ఎందుకు అంత యాక్సిడెంట్, మేము అంత యాక్సిడెంట్ మేము లేవే రామలక్ష్మణ. ఏమైపోయిందంటే దీన్ని వాళ్ళు మన మీద ఒక చిన్న కొమ్ములు ఉండి వీళ్ళు ఉండారు సినిమా వాళ్ళు అట్లా అనుకుని ఊహించుకున్న తర్వాత ఏమైందంటే ఆ ఊహాగా మన వాళ్ళు అనుకుని పరిగెడుతున్నాం అనమాట. మీరు అనుకోండి, మీరు ఏదో అనుకోండి, మేము అది కాదు. అంతే. రామలక్ష్మి గురించి ఎవరికో ఏదో ఉండొచ్చు, వాళ్ళకి ఏమి లేదు, మాకు లేదు ఇది. అది ఇప్పుడు చాలా తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు మేము కూడా అదే అనుకుని పొట్ల కాదు. నేను ఎప్పుడన్నా ఆడ రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉంటారు కదా, అక్కడ పోయినప్పుడు ఇట్లా చూస్తాడు, ఇట్లా తిరిగి ఇట్లా చూస్తా ఉంటారు. అప్పుడే తెలిసిపోతుంది వీడిని ఐడెంటిఫై చేస్తాడు అని. చూస్తాడు. మీరేనా అని, సార్ మీరు కూడా నార్మల్ స్లీపర్లో వస్తారనో, మీరు ఇట్లా మాట్లాడతారు, ఫోన్ మీరే ఎత్తారని అనుకోలేదు సార్ అనో, ఏమేమో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం మనలాగా ఉండాలనుకుంటాం, హ్యాపీగా ఉంది మనకి. వాళ్ళు అనుకుంటా ఉంటారు మనం సెలబ్రిటీ, మనం ఈజీగా దొరకము అని. నాకేమి స్కూటర్లో మదనపల్లిలో బాగా దూరిపోయేసి ఆడ కావాల్సింది కొనుక్కొని ఆడ కొనుక్కొని ఈజీ. నాకు ఆ కారు దూరం దగ్గర దూర్చి అందరినీ పెట్టి షాపింగ్ గుర్తుకొచ్చి కారు వచ్చి మోటార్ సైకిల్ గుద్దేసి అని ఎందుకురా బాధరైనా కంఫర్టబుల్గా ఉండించడం, కంఫర్టబుల్గా ఉండు. థాట్స్ ఎవరితోనో లింక్ చేయొద్దు, నీ థాట్ నీది. సార్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఈ రిలేషన్షిప్ అంటే కొన్ని అందరూ మీరంతా ఒకలాగా అనిపిస్తున్నారంటే అది నిజం అనుకొని అట్లా కనబడాలని ప్రయత్నం చేసి, ఎందుకంటే అప్పుడు తెలుసు, మధ్యలో తెలుసు, ఇప్పుడు తెలుసు, వేరు కథ సంథింగ్ చేంజ్. అందుకే అడిగా నేను. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ గురించి ఒక చిన్న అనాలిసిస్ చేయండి. ఇది ఎందుకు తెలుసా, చాలా మందిని బాధించేది ఈ క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో వదిలేస్తారు కానీ కొడుకు దగ్గర పట్టుకుంటది, అన్ని వదిలేస్తారు, కూతురు దగ్గర పట్టుకుంటారు, అన్ని వదిలేస్తారు, భార్య భర్త దగ్గర ఇరుక్కుపోతారు. ఎంత ఘోరంగా ఇరుక్కుపోతారు అంటే అప్పుడు చేసినంత నిష్ఫలం అయిపోతుంది. ఎక్కడో చోట మనసు కదలాలి, తేలిక పడాలి. ఇది అది ఎక్కడెక్కడ పట్టుకుంటుందని గమనించాలి. సరే అక్కడ బలంగా పట్టుకుంటుందని అంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి వాళ్ళే వెతుక్కున్న ఇది కాబట్టి రెడీగా ఉన్నాం. అంటే లేదు. ఎంత ప్రశాంతంగా జనన మరణాల చట్టం గురించి వ్యాఖ్య చేసి పడుతుంది. ఇప్పటి వరకు మీరు టచ్ చేసిన టాపిక్స్ లోనండి స్పిరిచువాలిటీ గురించి, మీరు ఆశ్రమాల గురించి ఏమనిపించింది అని అడిగారు కదా. ఆశ్రమాలన్నీ మోస్ట్లీ స్పిరిచువల్ షాపింగ్ సెంటర్స్ అండి. అది రియల్ సెల్ స్పిరిచువాలిటీ. వివేకానంద గారు ఒక మంచి మాట చెబుతారు, సముద్రం పక్కన కూర్చొని మేము చెంబులతో నీళ్ళు అమ్ముతున్నాం, మీకు మీరే వెళ్ళి బిందెలతో తీసుకొని పోవచ్చు, కానీ మీరు మా ద్వారా మేము ఇచ్చిన చెంబులో నీళ్ళు మంచి మేము ఆ సముద్రంలో నుంచి మీకు ఇస్తున్నాం. ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఓన్. రెండో విషయం, మీరు ఎవరైనా ముగ్గురు ఉంటే, ఒక సెలబ్రిటీ, ఒక మనిషి, ఒక కుక్క ఉంటే, ముగ్గురు విషయంలో ఎలా స్పందిస్తారనే దానిలో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. మనం అద్వైతంలో లేము, ద్వైతంలోనే ఉన్నాం. ఎందుకంటే ప్రకృతితో పాటు వికృతి కూడా పాటుగానే ఉంటుంది. అందరూ ఆ స్థితికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వారిని, క్రాంతి గారిని చూస్తే చాలా మందికి జలస్గా ఉంటుంది. అసలు ఏ బాధరా బంది లేకుండా భలే ఉన్నాడు రా బాబాయ్. గాలి వస్తే తలిపిస్తాను చూశారు, అంతే తప్ప బాధ ఏమి లేదు. ఆయన చూసి చాలా మందికి జలస్గా ఉంటుంది. దానికి నిన్న మేమందరం మీద మాట్లాడుకున్నప్పుడు బంధాల గురించి మాట మాట్లాడుకున్నాం. ఆ బంధాల గురించి ఏంటంటే, మనల్ని మనం కట్టేసుకోవటం, మనల్ని ఎవరన్నా కట్టేయటం. వాళ్ళు వియత్నాం లో కోతులను పట్టుకోవాలంటే వియత్నాం లో కోతులను పట్టుకోవాలంటే ఒక వుడెన్ బాక్స్ ని ఇలాంటి చెట్టుకి గొలుసుతో కట్టేసి పెట్టిపోతాడు. లోపల ఒక 4 శనక్కాయలు పెట్టిపోతాడు వేటగాడు. పోతే ఆ కోతి వెళ్ళి ఇట్లా ఉంటది కదా హోల్, అది ఇలా పెడితేనే చెయ్యి లోపలికి వెళ్తుంది. ఇలా వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇట్లా పట్టుకుంటూ శనక్కాయలు, ఇంక ఇది రాదు.
వదిలితే ఫ్రీ అవుతుంది. వదిలితే కానీ హ్యాపీగా వదలాలని తెలియదు. వదలాలని తెలియదు. దాని వీటి మీద ఆశ ఉంది. ఈ ఆశ ఉంది కాబట్టి ఎట్లయినా సరే దాన్ని తెచ్చుకునే ప్రయత్నంలోనే ట్రై చేస్తుంటది. ఇలా వేటగాడు ఏమి చేయలే పాపం, వాడు ఏం చేయాల వచ్చి ఇంకా దాన్ని పట్టుకొని పోతాడు. మనం కూడా మృత్యు వచ్చి తీసుకెళ్లేంత వరకు అట్లానే మనల్ని మనమే కట్టేసుకొని ఉంటాం. ఈ ఏ ఉన్నా సరే, ఏ లింక్ అయినా సరే మనంతటా మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు, మనం తీసుకోవచ్చు. ఆ స్థితిలో ఉంటే అసలు హ్యాపీ. రీసా గారి లాగా ఒక టవల్ ఒకటి పెట్టుకుంటే అదే పడుకోవడానికి, అదే తలకి, అదే స్నానానికి, అదే తుడుచుకోవడానికి అన్నిటికీ పనికి వస్తుంది. అయితే సంసారంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఈ డ్రామాని నడిపించాలి. సంసారం, భార్య భర్త వ్యవహారం, రకరకాల కార్యక్రమాలు, రోడ్లు, చెట్లు నాటడం, మొక్కలు నాటడం, పండ్లు, వ్యవసాయం, ఈ ఈ ఈ సంసారంలో ఈ డ్రామా అంతా ఉంటది, ఉండాలి కూడా. అయితే ఉండే డ్రామాలో ఎలా బతకాలనే దాన్ని ఒకసారి నారదుడు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతాడు. ఏమంటే మీరేమో ఆశ్రమాల్లో తపస్సు చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని కొంతమంది అనుకుంటున్నారు, సంసారం చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని కొంతమంది అనుకుంటున్నారు, అసలు ఎట్లా బతకాలో తెలియటం లేదు, పర్ఫెక్ట్ మోడల్ ఏదన్నా ఉందా? మీరు అన్ని చెప్పవాకండి, హాయిగా అన్ని వదిలేసుకొని సంసారం చేసుకుంటే అన్ని వదిలేసుకుని సన్యాసం చేస్తే ప్రపంచం ఏమైపోవాలి. సరే అట్లానే అసలు వాడి గురించి ఇది ప్రపంచం గురించి ఆలోచించుకుంటే వాడి గురించి ఆలోచిస్తే ప్రపంచం ఏం కావాలి, వయా మీడియా ఏదన్నా ఉందా అని అడిగితే ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఒక 2 దీపాల్లో 2 ప్రమిదల్లో నూనె పోసుకొని ఇక్కడ ఒక అద్భుతమైన ప్యాలెస్ ఉంది చూసిరా, పెయింటింగ్స్ అవి బాగా కనపడతాయి అని చెప్పి లాస్ట్లో నూనె కింద పడకుండా చూసుకో అంటాడు. సో ఈయన జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని పోతా ఉంటే ఎట్లా ఉన్నాయి పెయింటింగ్స్ అంటే, చూడలేదు గురువుగారు, నూనె ఎక్కడ పడిపోయిద్దానని చాలా జాగ్రత్తగా ఉన్నాను అంటాడు. అట్లా కాదు నాయన, నువ్వు చూడాలి కదా అంటే, చూస్తే మళ్ళీ నూనె ఉండదు అంటే చెప్తాడు, నిన్ను నువ్వు కోల్పోకూడదు, ప్రపంచాన్ని కోల్పోకూడదు, కాన్షియస్ గా ట్రావెల్ చేస్తే చాలు అని చెప్తాడు. ప్రమిదలో నూనె జారిపోకుండా అన్నిటిని చూడు. దీన్ని ఏమైనా ఫోకస్ చేయకూడదు, ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టు అది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే కాల్లో ముళ్ళు దిగితే సూది ఇంపార్టెంట్. దీనిలో కూడా క్రాంతి గారు స్పిరిచువాలిటీ అంతా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అది ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఉంది. మా గ్రాండ్ ఫాదర్ హీఈస్ ఏ వెరీ గుడ్ మెంటర్ ఫర్ మీ ఇన్ దట్ కాన్స్టెంట్. ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మాకు ఒక ఆశ్రమం ఉండేది. సో నేను రకరకాల అన్నిట్లో ఉన్నాను. నేను విపరీతంగా ఎందుకు చేస్తున్నానో తెలియకుండా పూజలు చేసేవాడిని, ఎందుకు అయిపోయినా తెలియకుండా మార్క్సిజంలోకి వెళ్ళిపోయాను. మళ్ళా ఆయనతో ఇంటరాక్షన్ తర్వాత నాకు ఒక మోడల్ అరైవ్ అయింది. ఆయన ఏం చెప్పారంటే, స్పిరిచువాలిటీ కూడా ఇట్ ఈస్ ఏ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉంటుందమ్మా, ఎవరికి ఏమి ఎలా చెప్పాలో అలా చెప్తారు. అది చెప్పే ఉద్దేశంలో కూడా ఋషి పరంపరలో ఒక మోడల్ డిజైన్ చేశారు. ఒకటి ప్రభు సంహిత, అంటే ప్రభువు చెప్పినట్టు చెప్పాలి. ఒక వయసులో చిన్నపిల్లలు ఉన్నారు, ఇది చేయాలని చెప్పాలి, కానీ ఇది ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది, ఈ వివరాలు వాడికి అర్థం కాదు. అంత చెప్పాలి అవసరం లేదు. ప్రభు సంహిత ఇంక ఇది చేయాల్సిందే, పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయాలి అనేది ఒక ఫండమెంటింగ్ అది. తర్వాత మిత్ర సంహిత, కొంతమందికి ఫ్రెండ్ లాగా చెప్పచ్చు, వాడికి కొంచెం తెలుసు, కొంచెం ఒక్కోసారి తెలియకుండా పోద్ది, అరే ఇంద్ర నీకు తెలుసు కదరా, ఎట్లెందుకు చేసావురా, అయితే నువ్వు చనువుతో చెప్పాలి. ఇంకొకరికి కాంతా సంహిత, ఒకళ్ళకి అట్రాక్ట్ చేసి చెప్పాలి, అరే అసలు మనం పోతుంది దానికోసం, మెయిన్ గోల్ అది. ఆ కాంతా సంహిత చేస్తే కాంత చెప్పినట్టుగా చెప్పాలి. ఇలాగా ఈ మనుషుల స్థాయిని బట్టి, వాళ్ళ ప్రకృతిని బట్టి, వాళ్ళలో ఒక ప్రకృతి ఉంది, వాళ్ళకి దానవత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, మధ్యస్థం ఉంటుంది, వాళ్ళ స్థాయిని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి ఒక ఉదాహరణ, ఒక గొప్ప ఉదాహరణ, నాకు బాగా క్లారిటీ వచ్చిన ఉదాహరణ మా గ్రాండ్ ఫాదర్ చెప్పింది ఏంటంటే, నేను ఆయన్ని అప్పుడు మావోయిజంలో ఉన్నాను, నేను లైక్ ఇంటర్మీడియట్ టైంలో, ఇంకా అసలు పూర్తిగా కంప్లీట్గా రెబల్ స్టార్, రెడ్ స్టార్ లాగా. ఆ టైంలో ఆయన అడిగాను అనమాట, అసలు తాత ఏంది ఇది క్షీరసాగరం ఏంటి, అసలు పాల సముద్రం అంత పెద్దది, దాంట్లో పెద్ద కొండను తెచ్చి పెట్టడం, దానికి పెద్ద పామును కట్టడం, దానికి ఒక తాబేలు పెట్టడం, చిలకటం, విషం రావటం, దాన్ని శివుడు మింగటం, తర్వాత అమృతం రావటం, అసలు ఎవరన్నా అసలు ఎంత సిల్లీగా ఉంటుంది. అసలు ఒక్కసారి ఇప్పుడు నేను మొత్తం తిరుగుతాను, నేను ఎక్కడికైనా తీసిపోతా, పాల సముద్రం చూపించు నాకు, అసలు ఏంటిది అని చెప్తే ఆయన చెప్పాడు అనమాట, అది డీకోడ్ చేసుకోవాలమ్మా, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పలేము, ఎందుకంటే వాడి స్థాయిది కాబట్టి వాడు వేరే రకంగా, ఇంకా ఇప్పుడు ఏం లేదురా ఈ ప్రపంచంలో అంటే ఏం లేదు దానికి, ఎందుకని అందరూ కామ్గా కూర్చున్నారు.
అదే మౌనంగా నోటి నోరు మూసుకుంటారు అట్లా. ఇబ్బంది అవుతుంది అని ఒక గొప్ప ఇది ఏం చెప్పాడంటే, నీ నీ మెదడు ఇది పాల సముద్రం, నీ ముక్కు మందర పర్వతం, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస సోహం హంసో అనుకునేటువంటి ఒక వాసుకి, ఒక పాము, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస పాము, దాంతో నువ్వు చిలుపుతా ఉన్నావు. దానికి రాక్షసులు దేవతలు కావాలి. రాక్షసులు అంటే నీ ఫిజికల్ ఎనర్జీ, దేవతలు అంటే నీ మెంటల్ ఎనర్జీ. ఈ రెండింటిని కాంబినేషన్లోనే కావాలి. దానికి మళ్ళీ ఒక తాబేలు లాంటిది కావాలి. దానికి నీ పేషెన్సీ మీద కూర్చొని ఈ సోహం హంసో సాధన చేస్తుంటే హాలాహలం వస్తుంది. అంటే నీకు కూర్చోగానే బ్రహ్మాండంగా ఇంకా టైప్ షేప్లో కూర్చోగానే మైండ్ ఇది అవ్వదు కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిని ఇక్కడ పెట్టుకోవాలి. శివుడు గరళం కంఠంలో పెట్టుకున్నట్టుగా. బయటికి పోతే ప్రపంచం పాడైపోయింది, లోపలికి పోతే నువ్వు పాడైపోతావు. అక్కడ పెట్టుకోవాలి. అయ్యో అక్కడ పెట్టుకొని లిటరేచర్ డెప్త్ అక్కడ పెట్టుకొని ఆ స్థిమితంగా అలా ఉన్నప్పుడు నువ్వు ఒక బ్లిస్ స్టేట్కి వెళ్తావు. ఇంకా అదే సంపద, అది లక్ష్మి పుట్టింది. ఇంకా అప్పుడు నీకు మొత్తం సంపద, ఇంకా నీ చుట్టూ సంపదే. ఇప్పుడు ఈ సంపద మంది, ఎందుకంటే ఇది రామలక్ష్మణులదే మంది కాదు కదా అనుకుంటే మనకు దరిద్రం, మన దరిద్రం. అది మందే మనోడిదే, ఇది అసలు భూమి అంటే వాళ్ళు మాదే కాదు అనుకున్నారు కాబట్టి మనందరూ వచ్చి కూర్చోగలిగారు. అది చాలా మంది వచ్చిన పెద్ద కారు కొనుక్కునేసి పెద్ద సోఫా సెట్లు వేసి ఇంట్లో పిల్లోళ్ళు ఎవరో గెస్ట్లు వస్తే భయపడి టెన్షన్ అయిపోతారు. ఏడ ఉత్తపోస్తారో, ఏడ పెడతారు, ఏది పోతారు అని. ఆ వెనకాల కార్లో మన కాళ్ళు తీసుకోండి, వీడు డ్రైవింగ్ కూడా చేయడు, మన కాళ్ళు చూస్తూ ఉంటారు. ఏమన్నా విషయాలు కొనుక్కొని పనిష్మెంట్ అయిపోద్ది. ఒక చిన్మయానంద వాళ్ళ గురువు గారు చెప్పారంట, ఆధ్యాత్మికత ఏమి లేదే, అన్ని అనుభవించు, దీన్ని సొంతం చేసుకోకున్నాడు. అలాగా అంటే స్పిరిచువాలిటీని ఏంటంటే అది ఆ కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేసేది ఏ ఆశ్రమం చేయదు. చేస్తే మీరు వాళ్ళకి బానిసలుగా ఉండలేరు కాబట్టి ఏ ఆశ్రమం విముక్తి చేయాలనుకోదు, ఆశ్రమం నిన్ను విముక్తి చేయడానికి లేదు, నిన్ను వాలంటీర్ చేయడానికి ఉంది. మా రింగ్ పెట్టుకోమంటాడు, మా రింగ్ పెట్టుకో, మా బొట్టు పెట్టుకో అంటే బ్రాండింగ్ ఆఫ్ స్పిరిచువల్ షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. రామలక్ష్మణ్ ఎందుకు కావాలి? రామలక్ష్మణ్ అంటే వాళ్ళు వస్తే వాళ్ళని చూసి ఏమని వస్తారు కదా. అవన్నీ ఏంటంటే స్పిరిచువాలిటీ అనుకునేదాన్ని అమ్ముతున్నామని పెట్టుకుంటారు వాళ్ళు. ఈ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడం అనే ప్రాసెస్ అది మనతో మనం ఉంటే మనం తీసుకోవాలి. అంటే ఈ కోడ్ ఎలా ఉంటుందంటే, కాలం అనే ఒక మాట ఉంది. కాలం అంటే చీకటి అని, పాము అని, టైము అని. ఈ మూడిట్లో కాలం అంటే ఏంటో చెప్పేశాడు. అరే బాబు, అది అంతా నువ్వు ఎక్స్ప్లోర్ చేయలేనంత డెప్త్ అది. అది అసలు నువ్వు ఎక్కడికని పోతావు, అది మింగేస్తూ ఉంటుంది, పాము మింగేసినట్టు. అంటే కాలం అనే ఒక మాటలో, అలానే కృష్ణతత్వం అంటే ఒక బ్రహ్మాండమైన ఒక ఆయన ఫ్లూట్ పట్టుకొని, అంటే ఆ ఇమేజ్ ఎక్కడి వరకు అంటే ఎల్కేజీ వరకు. ఏ ఫర్ యాపిల్ అనేది అక్షరాలు నేర్పడానికి. ఫస్ట్ మన చిన్నపిల్లప్పుడు అన్ని వేస్తారు, బొమ్మలు వేస్తారు. అంటే అమ్మ అంటే అమ్మ కాదు కదా, అమ్మని పలకడం కోసం ముందు ఇది వస్తే, తర్వాత అక్షరాలు మొత్తం వస్తే, గుడింతాలు, దీర్ఘాలు వస్తే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాటన్నిటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని, మొత్తం తెలుసుకున్నాక అవన్నీ ఇది కాదు అని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకా ఏ ఫర్ యాపిల్ దగ్గరే ఆగిపోతే ఇంకప్పుడు అక్కడే ఆగిపోతాం. కృష్ణ అంటే చీకటి, కృష్ణతత్వం. కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు. ఇది ఎందుకు చిన్నపిల్లగాడే చెప్పడానికి. నలుపు అంటే ఏంటి? బ్లాక్ హోల్ అనేది దేన్నైనా మింగేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి మన 9 గ్రహాలు ఉన్న ఒక సోలార్ ప్లానెట్ లాంటివి కొన్ని లక్షల ప్లానెట్స్ ఇవన్నీ బ్లాక్ హోల్లో ఉన్నాయి. అది అసలు ఎంత, దాన్ని ఆది అంతం తెలియదు. అంత డెప్త్ ఉంది దానికి. అది కృష్ణ తత్వం. అందుకే దాన్ని కృష్ణ బిలమే అన్నారు. కృష్ణ బిలం అంటారు. సో ఇది పేరు పెట్టొచ్చు కదా, బ్లాక్ హోల్. సో అది అసలు దాన్ని ఏదో తెలుసుకుందాం అనుకోవడం అమాయకమైన చర్య. దానిలో ఉన్నాం, దానిలో పోతాం. ఇది ఉంది అని ఏదో తేల్చుదాం, దీన్ని నువ్వెవరో తేల్చడానికి. అసలు ఈ స్పేస్ ఆఫ్ ఒక బిగ్ బ్యాంగ్ ఏర్పడి, ఆఫ్టర్ ఆల్ ఈ 9 గ్రహాలు అట్లా ఏర్పడి లైఫ్ ఫామ్ అవడానికి ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ లైఫ్ ఫామ్ అయ్యి మనుషులుగా ఒక షేప్ తీసుకొని
మానవత్వం ఉన్న మనుషులుగా తయారైన వాళ్ళు ఇప్పటికీ ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్. ఇన్ని కోట్ల జీవరాశులు. 50 కోట్లలో ఆ. ఇంకోటి మనిషి shape ఉన్న వాళ్ళంతా మనుషులు కాదు. అవుట్ ఆఫ్ కంపాషన్ 1% అని చెప్పాడు ఆయన. అబ్బబ్బబ్బ. అంటే మనిషి లేదు. మనిషి పోచి ఉన్న వాళ్ళ మనుషులు కాదా? ఇప్పుడు వాడు ఇప్పుడు అనిమల్తో మిక్స్ చేసి చెప్పాడా? లేదు అసలు. అనిమల్స్ తో మిక్స్ చేయకూడదు, మళ్ళా అది హాయిగా జీవిస్తా ఉంది, ఐ క్లారిటీ ఉంది వాటి క్లారిటీ ఉంది. వాటిని డిస్టర్బ్ చేయొద్దు. అనిమల్స్ తో పోల్చదు, అస్సలు అనిమల్స్ తో ఇప్పుడు పోల్చదు. మీరు కృష్ణ తత్వాన్ని ఊరక ఒకసారి మనం సూపర్ఫిషియల్ గా మళ్ళీ అగైన్ ఏ ఫర్ యాపిల్ దగ్గర నుంచి పోల్చుకుంటే ఆ. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. ఉమ్. వాళ్ళ అమ్మ దగ్గర 10 నిమిషాలు కూడా లేడు. బయటకు వెళ్ళిన తర్వాత పాపం రోజు వాళ్ళ మామ ఎవరో ఒకళ్ళని పెట్టి చంపిద్దామని చూశాడు. వాళ్ళ యాదవుల పిల్లలు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఆవులు, వాళ్ళకి మేత ఇచ్చే ఒక కొండే గోవర్ధన్ గిరే గొప్పది మాకు ఇంద్రుడి కన్నా అని అనుకున్నాడు. ఇంద్రుడు కోపం వచ్చింది, ఇంద్రుడితో కూడా తలపడ్డాడు స్నేహితుల కోసం. ధర్మం బలహీనంగా ఉందని తెలిసిన తన బలాన్ని కూడా అధర్మానికి ఇచ్చి ధర్మం పక్కన నిలబడి ధర్మాన్ని గెలిపించి నేనేం చేయలేదు, నేను ఊరికి అక్కడ ఉన్నానని చెప్పాడు. నిమిత్తం మాత్రం. నిమిత్తం మాత్రం అన్న. వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నకి, పాండవులకి అందరికీ క్రెడిట్ ఇచ్చాడు. ఆయన తీసుకోలే. దీనిలో కృష్ణుడు చేసింది ఏమీ లేదు అనేది చెప్పదలుచుకున్నాడు. కానీ మొత్తం తనే చేసిన అది తత్వం. అంటే అంటించుకోకుండా ఉంటాం. అందరూ తను ప్రేమిస్తారు, తను ఎవరిని ప్రేమించడు. స్పెషల్ గా ప్రేమించడం అనే ఒక పని పెట్టుకొని ఒకళ్ళని ప్రేమించే పని లేదు ఆయన. సపరేట్ ఐడెంటిఫై చేయలా. ఆయన తత్వమే ప్రేమ. అదే ప్రేమించడం, ప్రేమ ఉన్నట్లు నటించడం కన్నా ప్రేమించడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు నటించాలంటే మీరు షాపింగ్ చేయాలి, గిఫ్ట్లు కొనాలి, రింగ్ ఇవ్వాలి, పొగడాలి, పోవడం మాటలు నవ్వురాబాయ్ నవ్వుతారు చాలా మంది. అవును, అందంగా లేకపోతే అందంగా అని చెప్పారు. ఎంత నరకం అది అసలు. ఇప్పుడు మీరు సహజంగా మీ ఆవిడ కోపం వచ్చింది బరాయించారు, నవ్వు వచ్చింది బరాయించారు, మీరు మీలానే ఉన్నారు. ఆమె ఏ స్థితిలో ఉన్నా మీరు ప్రేమ స్థితిలోనే ఉన్నారు. మీకు ఇబ్బంది లేదు మీ ప్రేమ కోసం. ఇందాక వారు ఒక మంచి మాట చెప్పారు, వీరిని ఎంపిక చేసుకున్నది ఎందుకంటే అమ్మలాగా మనల్ని కొట్టగలిగి, తిట్టగలిగి, చెప్పగలిగి అన్ని అర్హతలు ఉన్నాయి ఆమెకన్నా. లీడర్ తిప్పుడు రెడీ చేసుకున్నాడా? అంటే కొందరి దగ్గర లాజిక్ ఉండకూడదు. ఒకటి నేచర్ దగ్గర, ఒకటి అమ్మ దగ్గర, ఒకటి జీవిత భాగస్వామి దగ్గర. నీ మైండ్ చెప్పుల స్టాండ్ దగ్గర వదిలిపో, వస్తుంటది లైఫ్ అసలు. ఈ మూడు దగ్గర కానీ అసలు పని చేయదు. నువ్వు ఎన్నన్నా చేయి, అమ్మ కాడ నీ పప్పులు ఉడకవు. ఎంతైనా ఆమె మదర్, ఆమె నుంచి బయటకు వచ్చిన నువ్వేంది ఆమెకు చెప్పేది? షీఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమెకు నీ అంత జ్ఞానం ఉండకపోవచ్చు, బట్ నీవు నిలబడ్డానికి ఆధారమే ఆమె అయినప్పుడు ఇంకా అక్కడ గిరలే ఉంటుంది. మన ఏ భావం అయినా నేచర్ 100% పాటిస్తాను. నేచర్ ముందే నీ పప్పులు ఉడకవు అస్సలు. అందుకే మనం అర్థం చేసుకోవచ్చు ఇదేమంటే ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత 4.5 బిలియన్ సంవత్సరాల ముందర ఈ భూమి పుట్టి 3.7 బిలియన్ల సంవత్సరాల ముందర లైఫ్ ఒకటి స్టార్ట్ అయ్యి అమీబాతో రకరకాలుగా ట్రాన్స్ఫర్మ్ అయ్యి అవి పక్షులుగా, జంతువులుగా, జలచరాలుగా మారతా చింపాంజీలుగా రకరకాల ఎవల్యూషన్లో వచ్చేదానికి 3.7 బిలియన్ ఇయర్స్. 3.7 ఇంటూ 1000 ఇంటూ 10 లక్షలు ఎన్ని సంవత్సరాలు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు భూమి పుట్టి తిరుగుతానే ఉంది, మాయమైపోతానే ఉన్నారు. అయిందా? చాలా ఇట్లా పోయి పెద్ద డైనాసర్లన్నీ వచ్చి ఆకలి లేకపోయినా ఊరికే అట్లా చూచాడు మారేసి రా తిరిగి అట్లాంటివి కూడా భూమి దానికి లోపలికి వేసుకొని మీటియర్ బయట నుంచి వచ్చి అట్లా కొట్టి అన్ని లోపల పెట్రోల్ అయిపోయినారు. ఆ పెట్రోల్ ఇప్పుడు మనందరూ వాడుతూ ఉంటాం, డీజిల్ పెట్రోల్ అయిపోయినారు. ఈ ప్రాసెస్లో నేను చాట్ జీపీటీని అడిగి కొంచెం అర్థం చేసుకున్నా. యూట్యూబ్లో వెళ్తా ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళకి లెక్క చెప్పాలి. ఇప్పుడు జనాలకు అందరికీ సింపుల్గా ఉండేది కాదు, లెక్క చెప్పాలి. అది కూడా చెప్పాలి, లెక్కలు చెప్పాలి. చెప్పి 20 గంటలు పొద్దున 4 గంటలకు ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది అనుకుంటాం. మొత్తం ఈ భూమి స్టార్ట్ అయ్యింది పొద్దున 4 గంటలకి. రాత్రి 12 గంటలకి ఇంకా 14 సెకండ్లు ఉంది. ఈ 14 సెకండ్లు నువ్వు వచ్చినావంట. అంటే 20 గంటల్లో 4 మళ్ళీ 24 గంటలు అయిపోయాయి కదా. 20 గంటలు తీసుకుంటే భూమి పుట్టేప్పటి నుంచే మనిషి ఈ మోడర్న్ మనిషి పుట్టి 2.5 లక్షల సంవత్సరాలు అయింది. ఇది 14 సెకండ్లే. ఈ 14 సెకండ్లకే ఏం 20 ఉండవు చూడు. ప్లస్ స్టీఫెన్ హాకింగ్స్ ఏం చెప్పినాడు, ఇంకా 1000 ఏళ్లలో ఈ భూమి మీకు పనికిరాదురా. అంటే ఈ నేచరు ప్రసవ వేదన పడి రకరకాలు పుట్టించి అన్నిటినీ పుట్టించి ఇంత డైవర్సిటీ తెప్పించి ఇన్ని చేసేదానికి 20 గంటలకి 14 సెకండ్లు తక్కువ టైం పడితే
ఇంత ఇంటెలిజెన్స్ తర్వాత నువ్వు పుట్టి నువ్వు దీన్ని మొత్తం డిస్ట్రక్షన్ చేస్తావు, అది కూడా గమనించేసి ఇంక 2 సెకండ్లు ఖాళీ అంటా ఉంది. అంటే ఇంక 1000 సంవత్సరాల్లో నువ్వు ఉండవు అని స్టీఫెన్ హాకిన్స్ చెప్పినాడు. ఖాళీ కానీ భూమి మీకు పనికి రాదు అని. రెళ్ళలు, బలులు, పక్షులు రకరకాలు ఉంటాయి, బ్యాక్టీరియా ఏమేమి ఉంటాయి. నిన్ను లేకుండా చేయడానికి ప్లాన్. ఈ భూమి నేచర్ తల్లి, అందరికీ తల్లి, నీ కోటికి తల్లి కాదు. నువ్వేమనుకుంటాడు ఇది నాదే అనుకొని దాన్ని చెరబట్టి మొత్తం అంతా అనవసరంగా ఆ కుక్కకి ఆ మేకకి ఏం కావాలో తినేసి గమ్మున పడుకుంటాయి అంతే. అది కూడా తినేది అరిగిచ్చేసి మళ్ళీ భూమికి ఇచ్చేస్తాయి. అయిపోయా. మనంత డిస్ట్రక్షన్ యాడ్ చేస్తాం. అనవసరంగా ఎందుకు చేస్తాడు? అన్ని జీవజాతుల కంటే నువ్వు ఎక్కువగానే అనిపిస్తుంటావు కదా, ఇంకా తృప్తి పడచ్చు కదా. సింపుల్. 4 షర్ట్ల తర్వాత 5వ షర్ట్ వద్దు, అనవసరంగా పెట్టద్దు. ఇది అయితే మానవ సంబంధం గురించి చెప్పారు కదా మామయ్య, మీకేమర్థమైంది చెప్పు. విషయం అది కాదు, ఇది ట్రూత్ అది ఆచరించే యోగ్యమైందా, అందులో సత్యం ఉందా? అంటే ఒక ఎవరో మన దిక్కు చూసి నవ్వలేదని, లేదా మనకి ఎవరో రెస్పెక్ట్ లేదని మన ఆనందాన్ని ఇంకో దగ్గర తాకట్టు పెట్టడం అనే అది నిజం అన్నమాట. అది సిగ్గు చేయటం అనడం అది కరెక్ట్. అండ్ ఇవన్నీ మనకు అంతకన్నా పెద్ద మాట అది పేదరికం. వాళ్ళకి అందరం బ్రెయిన్ తినేస్తామా మరి? అసలు ఏదో పేరు ప్రఖ్యాతుల కోసము వ్యూస్ కోసం చెప్తున్నది కాదు. ప్రాక్టికల్ గా ఒక ఇద్దరు జీవితాన్ని అనుభవించి ఆయన వాళ్ళ తాతగారి సమక్షంలో రకరకాల సిద్ధాంతాల మాయలో పడి ఆశ్రమాలు ఏంది, గురువులు ఏంది, వాటి తత్వాన్ని అర్థం చేసుకుని ఈయన అటు తిరిగి ఇటు తిరిగి ఆ కంపెనీని పెట్టి ఇది పెట్టి, ఇది ఉత్తర చెప్తున్న మాటలు కాదు. ఇది క్షీరసాగరం మదనమే జరిగింది. క్షీరసాగరం మదనం జరిగింది. కురియాలం కాదు, దాదాపు అందరం ఒకటే స్థితి నుండి మాట్లాడుతున్నాం. వైరుధ్యం లేదు. కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఇద్దరు మామయ్యలు ఏం చేశారంటే పోల్చుకున్నప్పుడు స్థితి, పోల్చుకుండం వద్దన్నప్పుడు తెలిసిన స్థితి, అది మానేశాక స్థితి అన్ని చెప్పారు. వాళ్ళకి ప్రాసెస్ జర్నీ జరుగుతుంది. అవును, ఇవన్నీ వాళ్ళకి అంటే రియలైజేషన్ లో వాళ్ళ జర్నీలో ఉందో చెప్తున్నారు. పూర్ణాన్ని కూడా అడుగు. ఆయన పూర్ణమిదం అని పూర్ణంగా ఉన్నాడు. ఓవరాల్ గా ఒక ఫలశ్రుతి చెప్పు. వాట్ డిడ్ యు పర్సీవ్? ఇప్పుడు అంతా మనం మాట్లాడుకుంటే డిస్కషన్ గురించి యూత్ కాబట్టి నువ్వు అంత మేము అంత కొంచెం ఇంటికి కొంచెం తెల్లవాడి ఇంటికి కాబట్టి నేను ఒక చిన్న జోక్ చెప్తాను ఎంటికల గురించి. ఒక నిమిషం, ఎంటికల గురించి ఒక జోక్ చెప్తాను. రియల్ గా జరిగింది. ఒక వ్యక్తి ఎంటికలు ఊసిపోతున్నాయి. సరే ఎంటికలు రాలిపోతున్నాయి. ఎంతవరకు రాలిపోతాయి అంటే ఎంటికలకు ఉన్నవాడు రాలిపోయేవారు. ఎంటికలు రాలిపోతలేవు స్వామి, ఎంటికలకు ఉన్న నీవు రోజంతా రాలిపోతున్నావు. లాస్ట్ ఎంటికనే మిగులుతుంది, నువ్వు ఉండవు అని చెప్పారు. ఏ చెప్పావు బెదలేనాడు. అందరికి ఎంట్రికలు తెల్లబడిపోయినాయి కాబట్టి ఇంక రిలేషన్షిప్స్ అన్నిటి గురించి పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. నా దృష్టిలో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. మనుషులతోనా లేకపోతే అన్నిటితోనా? ఇప్పుడు మీకు ఒకటి ఏదన్నా వస్తువు అవసరం అవుతుంది సార్, దాన్ని చూస్ చేసుకోవడానికి ఇది ఎట్లా ఉంది, ఎక్కడ తయారు చేస్తారు, దాన్ని బాగా రీసెర్చ్ చేసి ఇది నాకు ఎక్కువ రోజులు ఉంటుందా లేదా వాళ్ళు ఎప్పుడు రిలేషన్షిప్ తప్పు పట్టలేదు, బంధాన్ని తప్పు పట్టారు. అంటే ఇరుక్కుపోవడం. అదే అంటున్నాం. మేము రిలేషన్షిప్ లో లేమా? మేము ఇద్దరం కలిసి అన్నదమ్ములు ఉన్నా హ్యాపీ ఫ్యామిలీ అడుగుతున్నాం కదా. ఎట్లా వేసుకుంటారు? అంటే ఏం లేదు తల్లు, అందరూ ఒకే రకంగా ఉండాలి అని రూల్స్ ఏం లేదు అసలు. లేదు అసలు. ఇష్టంగా చెప్పు. చెట్లు అన్ని రకాలు, 8 రకాలు, 8 కలర్లు ఉన్నాయి. ఎన్ని అవును. ఇప్పుడు మనకి నచ్చిన వస్తువుని ఎట్లాగైతే చూస్ చేసుకుంటామో నాకు ఇదే బాగుంటదని, అట్లనే మనుషులు కూడా కొంతమంది మనకి దగ్గరగా అనిపిస్తారు, బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళతో ఉంటే కంఫర్టబుల్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మీరిద్దరు ఎట్లున్నారు అట్లా. దూరంగా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? యాక్సెప్ట్ చేయండి, అది కూడా పార్ట్ ఆఫ్ నేచరే కదా. నేను అన్నాను యాక్సెప్ట్ చేయడం అంటలే. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే ఉన్నాము తమ్ముడు, యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. కానీ ఇది నిజం అనుకోని వాడు పోయిన తర్వాత నేను ఇంకా జీవితం ఇంకో నిజమే ఉంది. నిజమే అంటున్నాను తమ్ముడు. అందరం దానిలోనే అందరూ దానిలోనే, తప్పుగా ఏం లేవులే. నూనె ఆర్త అనుకున్నప్పుడు దేన్ని ఇది అవ్వకూడదు, మనల్ని కోల్పోకూడదు, ప్రపంచాన్ని కోల్పోకూడదు అన్నా. అదే అది మనం కట్టేసుకుంటే పర్వాలేదు కానీ మనల్ని కట్టేయకూడదు ఎవరు. మనం అంటే ఈజీ కూడా తీసుకుంటాం. నువ్వు కట్టేసుకుంటే నువ్వే చెప్పుకోవచ్చు, వేరే వాడు కట్టే వాడు చెప్పాలి, వాడు వచ్చి టెన్షన్ కదా. వేరే వాడితో పెడితే లేకపోతే మనలో వ్యాఖ్యం ఏర్పడుతుంది.
వస్తుంది అన్నది ఫండమెంటల్ పాలసీ. అది ఏది ఉన్నా లేకుండా నువ్వు పరిపూర్ణంగా కూడా నీ పని నువ్వు చేసుకో, వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఆస్వాదించు. ఇది ఎవరికి వాళ్ళు, నా స్టేట్మెంట్. నువ్వు అక్కడ ఉన్న అందరి వీకే నేను ఉంటాను, ఇది నేను చెప్తున్నాను. అంటే మనుషులకి ఏమైపోయిందంటే అండి, జీవితం హాయిగా బతకండ్రా అని చెప్తే బతకడానికి అవకాశం ఉంటాయి. బుచ్చిబాబు గారు ఒక మాట రాస్తారు చివరికి మిగిలేదనే పుస్తకంలో, మనిషి మెదడులో క్రూర మృగాలు ఉంటాయి, అవి బయటికి రాకుండా బుద్ధి కాపలా కాస్తూ ఉంటుంది, బుద్ధి నిద్రపోయినప్పుడు అవి బయటకు వచ్చేసి ప్రపంచాన్ని నాశనం చేస్తాయని చెప్తారు. సో ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలు. ప్రతి మనిషికి థాట్ రాకూడదు. దానికి ఒక ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, ఆకాశంలో పక్షులు ఎగరకుండా నువ్వేం చేయలేవు, నీ నెత్తి మీద కూర్చోకుండా చేసుకోగలవు. అంటే ఆలోచన వచ్చి ఏమో చంపేయాలను, ఏదో చేసేయాలను, నాకు ఇది కావాలను, అదే ఉంటాయి వస్తాయి. అరే నవ్వుకొని వదిలేయాలా అని. ఇప్పుడు ప్రసాద్ గారికి కూడా ఎవడో ఏదో పని మీద పోతే వాడు ఏదో లంచం అడిగాడు అనుకో, భారతీయులాగా వాడిని మర్డర్ చేయాలని కూడా అనిపించవచ్చు. అనిపిస్తుంది. అది అప్పుడు అనిపించి సైలెంట్ అయిపోయి ఇప్పుడు సరే ఏదో వాడు అడగతాడు ఇచ్చేస్తే పోతుంది. పోరాడు పడ్డ అర్థమైంది జీవితం ఏమి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నా. ఎందుకంటే మన టైం వాల్యుయేషన్. లాస్ట్ స్టేట్మెంట్. వెజిటేరియన్ అంటే నేను చిన్నప్పటి నుండి వెజిటేరియన్ని. ఈ వాటిని నాన్ వెజ్ తింటోళ్ళని చూసి నాకు కోపం వచ్చేది, చాలా కోపం వచ్చి అసలు ఈ మనుషుల్ని చంపే బ్యాచ్ కూడా ఒకటి పుడితే బాగుండు, కోళ్ళని మేకలు చంపినట్టు అని నాకు లోపల కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి బాధపడిపోయేదాన్ని. అసలు ఇవన్నీ ఆపాలంటే ఎవరు లేరా, నేను ఆపితే ఎంతకాలం వరకు ఆపగలను, గవర్నమెంట్ వీటికి ఎందుకు హక్కులు తేలేదు, తెచ్చినా ఎందుకు పని చేయట్లేదు, ఎనిమల్ రైట్స్, ఇలా బాగా ఘర్షణ జరిగి లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే, సరే వాళ్ళందరూ చంపకపోవడం నా చేతులు లేదు, నేనైతే చేయట్లేదు, అది నా వరకు ఉందైతే నేను చేస్తున్నాను కదా అనే క్లారిటీ వచ్చింది. టీ తాగను, రీసెంట్ టీ తాగితే నాకు నచ్చేది కాదు, బట్ అది టీ అనేది పాలని దాని ఇటు జరుగు కొంచెం దూడలకి ఇవ్వకుండా పాలని లాగేసి వాటికి ఇంజక్షన్లు ఇచ్చి తెచ్చిన పాలతో నువ్వు టీ తాగుతున్నావు. నేను నేచురల్ గా వచ్చిన హింసా ప్రవృత్తి అని చెప్పేది. నేచురల్ గా పాలు చివరికి అది ఎంతవరకు వస్తుంటే మా డైవర్స్ వరకు వచ్చింది. ఇదేంటి వట్టి అందుకే టీ కప్పులో తుఫాను అని. నా లైఫ్ లో సెలబ్రేటెడ్ మూమెంట్స్ అవి. నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఇంత యోగి తత్వంలో ఉండే వ్యక్తి, నువ్వు తాగే టీకి వాడాల్సిన పాలు అక్కడేవో దూడ నుండి లాగేసుకొని హింసించి వస్తున్నాయి, అది నువ్వు ఎందుకు గుర్తించట్లేదని నా వర్షన్. అదంతా నేను ఆలోచించలే, సరే మానేస్తాను ఇతను. సో నీకు అంతే కావాలనిపిస్తే న్యాచురల్గా దూడలకు కావాల్సినంత పాలు ఇచ్చినాక న్యాచురల్గా దొరికే దేశీ గోశాల నుండి పాలు దొరికితే తెప్పిద్దాము, లేదంటే గ్రీన్ టీయో న్యాచురల్ ఆయుర్వేదిక్ దవాచో ఏదో ఒకటి రీప్లేస్ చేద్దాము. నువ్వు ఇది చేయడం అసలు నేను చూడలేకపోతున్నా అని నేను వాదించేదాన్ని. నాకేమనిపిస్తుందంటే అది కాదు, నాకేమనిపించిందంటే యాక్చువల్ గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆ తిరుగుతా ఉండే పక్షులన్నీ తిరిగి 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 కొన్ని మీ మీద కూర్చున్నాయి, ఆయన మీద కూర్చోాలా. అందుకని ఆ కూర్చున్న అనుకుంటే మీ నెత్తి మీద కూర్చుండే పక్షిని కూడా తీసేసేదానికి ఆయన టీ నిలిపేశాడు. ఆయన టీ తాగినప్పుడు ఆయన ఆవులు ఎట్లున్నాయి పీకేసినారా లేదా ఏం ఆలోచించాలా, లేకపోతే తాగిండేవాడు కదా. ఆలోచనలన్నీ అట్లుండింటే ఆయన తాగిండేవాడు కాదు. నాకు దాని మీద ఏ వ్యామోహం లేదు, జస్ట్ బాడీకి ఒక డిఫరెంట్ వెదర్ ఇద్దామని తప్ప అంతకు మించి ఒక దాన్ని హింసించి తాగుతున్నాను నాకు ఒక తృప్తి అట్లా లేదు. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ లో ఏమి, టీ తాగితే అవన్నీ సరే నాకు నాటావులు ఉన్నాయి మీరు చెప్పినట్టు అవన్నీ ఉన్నాయి, కానీ టీ తాగితే నాకు నార్మల్ కంటే డిఫరెంట్ ఉంది. అంటే అట్లా అలర్ట్ అయినట్లు, అంటే మైండ్ లేకపోయి ఆ కెఫీన్ సిగరెట్ తాగే కిక్కో డ్రగ్స్ దానిలాగా టీ కూడా నన్ను మౌన్ ఎనర్జెటిక్ గా పెట్టేదాన్ని ట్రై చేస్తాను. నేను నార్మల్ గా నా పాటికి నేను ఉండాలా, ఎనర్జీ నాకు ఉండేది చాలు. ఎక్స్ట్రా వచ్చేది అవసరం లే, ఒక లిప్స్టిక్ తో ఒక డ్రెస్ తో వచ్చేది అవసరం లే. మాకు మా ఈ సందర్భం వచ్చింది కాబట్టి వచ్చింది, మేము ఎందుకు టీ తాగట్లేదు అనేది. అదే అందరికీ అదే అప్లై. రిషా గారు మాకు టీ వచ్చింది కదా చదువుతున్నా, మేము టీ ఎందుకు తాగట్లేదు మా రీజన్ నేను అరెస్ట్ చేసాం. ఫస్ట్ నుంచి కూడా చాలా మంది 4 గంటలకి టీ తాగలేదని తలబొట్టుకోవడం, టెన్షన్ పడతాం, అట్లా టెన్షన్ పడుతున్నారు. అంటే దీనికి కమిట్ అయ్యి టెన్షన్ మనం తెచ్చుకుంటాం కావాలని. అందుకని ఫస్ట్ నుంచి కూడా టీ అనేది దీనికి కమిట్ అవ్వదలుచుకోండి. ఏది కూడా ఇప్పుడు ఫస్ట్ దానికి ఏంటంటే నేను ఇది లేకపోతే నేను ఉండలేను అనే దాన్ని అన్ని దూరంగా ఉన్నా. పర్ఫెక్ట్, అదే తత్వం, ఇది అద్భుతము. మనకు మానవులు ఏది లాగేస్తా ఉందంటే అది డేంజర్. అది భోజనమైనా కావచ్చు, భోజనం చేయకపోతే కూడా లేకపోతే అక్కడ వదిలేసేయాలి.
నా మైండ్ పని చేయలేదు, ఒక గంట టీ మా శ్రీను టీ అంటానే టీ తెచ్చాడు కాబట్టి తెచ్చావు సీను, తాగేవాళ్ళు తాగండి. వెళ్తున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసి అందరు చేయకపోతే ఎలా, అరే అలా ఒక టైంలో తర్వాత ఎవరు చేస్తే చేయకపోయినా మేము మాతో ఏంది చేస్తున్నాం అనే క్లారిటీకి అదే మీకు వెరీ వెరీ ఎంగేజ్ అది అర్థమైతే వస్తే ఈ రెబల్ స్టార్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు లైఫ్, లేదా రెబల్ 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 గా ఉండి. కూర్చోండి. మనం ఓకే మనం ఏమనుకుంటున్నాం అంటే టీ ఇచ్చేవాళ్ళు 750 కోట్ల మంది ఉన్నాం కదా, 750 కోట్ల మంది ఉన్నాం కదా, మనకు జ్ఞానం వచ్చింది అనుకున్నా, మనం అధికారంలో ఉన్నాం అనుకున్నా, మనకి ధనం ఉందనుకున్నా, మనకి ఆయుధం ఉందనుకున్నా, మనకు తెలియని ఒక అహంకారం కూడా వస్తుంది. జ్ఞానం ఉందనుకున్నా, జ్ఞానం ఉందను, అది చాలా ఇంపార్టెంట్. అది ముందే కోట్ చేశా గురువు గారు. ఎందుకు అహంకారం వస్తుందంటే వీళ్ళందరూ ఏందో పాపాత్ములు, వీళ్ళందరికీ నేను భలే ఉన్నాను. అది పాపం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే పాపం భలే ఉన్నారు వీళ్ళు, అమ్మ అసలు ఇదమ్మ మనం అటు ఆలోచించబోదు. వాడిని బాధ పెట్టేది కూడా హింసే. మనం చేసే పని వల్ల వాడిని బాధ పెట్టేది కూడా హింసే. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చికాగో మీటింగ్, వివేకానంద గారిది చికాగో సర్వమత సమ్మేళనం. అప్పటి వరకు ఆయన యాక్చువల్గా ఎంత మంచి జరిగిందో చూడండి, ఆయన టికెట్ పోయి వెళ్ళలేకపోయి ఆయన మాట్లాడాల్సిన రోజు పోయి మళ్ళీ 4 రోజుల తర్వాత అవకాశం వచ్చింది, ఎవరో మహాతల్లి సహాయం చేయడం వల్ల. వస్తే ఆయన ఆ 4 రోజులు కూర్చొని విన్నాడు. వీళ్ళందరూ వేదాంతవేత్తలు, ఇండియా నుంచి మొత్తం దాదాపు 85 మంది వెళ్ళారు. పెద్ద పెద్ద ఆశ్రమాల నుంచి, బాబా అట్లే ప్రపంచ దేశాల నుంచి అందరూ వచ్చారు, అన్ని దేశాల ఫిలాసఫర్లు అందరూ, అన్ని దేశాల నుంచి 70-80 మంది వెళ్ళారు. రోజుకి 60 మంది మాట్లాడాలి. అది తలా 5 నిమిషాలు 10 నిమిషాలు టైం. సో అందరూ మాడుతున్నారు. ఈ 5 రోజుల్లో ఆయన గమనించింది ఏంటంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ డయాస్ మీద కూర్చొని భక్తులారా అని ఒకడు, పాపులారా అందరూ ఎన్ని విభజనకి. అదేంటి వీడు అసలు వాడిని ఏదో సపరేట్ చేసుకుని ఎక్కడో కూర్చోబెట్టుకున్నాడు, ఇది కాదు, కరెక్ట్ కాదు కదా నేను కనిపించి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంతే, ఆ మాటతోటి అసలు టోటల్ ఆయన చెప్పదలుచుకున్న ఫిలాసఫీ అంతా అర్థమైపోయింది. వచ్చేసింది, ఏమ్మా వీడు మనతో ఉన్నాడు, వాడు ఎక్కడో కూర్చొని మనకు పుణ్యం అమ్ముతున్నాడు, పుణ్యం ప్యాకేజీలో ఉంది అని ఆయన చెప్పాడు. దేవుడు గొప్పవాడు అనుకుంటే దేవుడు పాపాత్మల్ని సృష్టించడు కదా. ఇప్పుడు నువ్వు దేవుడు గొప్ప సృష్టి అని చెప్తున్నావు, మళ్ళీ దేవుడు మీరందరూ పాపాత్మలు అంటున్నావు, వీళ్ళందరూ దేవుడు సృష్టే కదా. దేవుడు పాపాత్మలు ఎందుకు సృష్టించడు కదా. అందుకని ఎవడిని వాడు ఉద్ధరించుకునే ఒక కార్యక్రమం ఉందిరా బాబు. అది వాడికి ఒక కాంబినేషన్. ఒక విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుంది, ఒక మట్టిలో పడి, ఒక వర్షం పడి, ఒక సరైన వాతావరణం ఉన్నప్పుడు మట్టిలో పడి దాని అంతటా అది ఇదవుతుంది. అందుకనే మీరు ఒక మన సుమతి సత్కాల్లో ఒక ఇది ఉంటుంది, మీరు ఒక వర్షపు చిక్కు అయితే ముత్యపు చిప్పలో పడితే మీరు ముత్యం అయిపోతారు, కాలే బండ మీద పడితే ఆవిరైపోతారు, మురికి నీళ్ళలో పడితే మురికైపోతారు. సో మీరు ఎవరితో కలిస్తే, మీరు పాలు అనుకుంటే పంచదార వేస్తే ఏమవుతుంది, పెరిగేస్తే ఏమవుతుంది, ఇంకొకటి వేస్తే ఏమవుతుంది అనేది, నీళ్లు పోస్తే ఏమవుతుంది అనేది, అట్లా ఇట్ ఈస్ ఆల్ చాయిస్. వచ్చాము ఎందుకు వచ్చామో, ఎక్కడ వచ్చామో, ఎవరో వచ్చామో, ఏదో జరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇట్ ఈస్ మన చాయిస్ అనేది. జస్ట్ అంటే మనిషి తనం రావడం అంటేనే హూయామై అనే దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఎవరు, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి పోతాను, వాట్ ఈస్ దిస్ థింగ్ అనే ఒక ఇది వస్తే కాన్షియస్గా ఉంటాం. టీ తాగోడైనా, మాంసం కొట్టోడైనా, ఇంకోడైనా ఏది అంటే మనం డిఫైన్ చేయకూడదు. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, గడ్డి మొక్క కూడా మలవని చోట వాడు దేవుడికి పండ్లు పూలు పెట్టలేడు కదా, వాడు తినే వెంటనే సగం దేవుడికి పెడతాడు, సగం వాడు తింటాడు. అంటే నువ్వు పాపాత్ముడు, నువ్వు మాంసం తింటున్నావు అని మనం క్లెయిమ్ చేయలేం కదా. మన కండిషన్ వేరు, వాడి కండిషన్ వేరు. అందుకని ఎవడు సత్యం వాడికి అక్కడ పుట్టపోయినా తింటున్నాడు, వాడు పాపం అక్కడ పుట్టి తింటున్నాడు. ఈ మార్పు వచ్చాక కూడా ఇప్పుడు అవే చేస్తున్నాం. అంటే నేను కానీ ప్రసాద్ గారు కానీ చాలా మంది అదే ప్రకృతి. అంటే మనము బ్లేమ్ చేయకూడదమ్మా, మనం యాక్సెప్ట్ చేయాలి. ఉంటది, మనం ఏదో గొప్పవాళ్ళం కాదు, మనకు ఆ అవకాశం వచ్చింది. ఏం లేదు, మా సినిమా భాషలు చెప్పాలంటే నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు ప్రసాద్ గారికి, ఎగండా వెళ్ళమని ఆయనకి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చాడు అనమాట. ఏడెందుకుంటావు ప్రసాద్ గారు నాడు గెలవా అని ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. మేము సినిమాలో ఫైటింగ్ చేయాలని మాకు ఇచ్చాడు.
గురుగారు శ్రీనివాసరావు గారు ఒకటి ఇచ్చాడు. రిషా గారు కూర్చొని కాపీగా పిల్లక వేసుకొని జుట్టు ముడి వేసుకొని కూర్చొని ఒక తోటల కింద బాచిపెళ్ళి కూర్చొని మాట్లాడడం ఇచ్చాడు. అట్లా ఏం లేదు. క్యారెక్టర్ అంటే మనం కానీ నేచర్, మాకు తెలిసిన అనుభవం గురుగారు, ప్రకృతికి నేచర్ అనొచ్చు, భగవంతుడు ఏమన్నా అని పేర్లు పెట్టుకోవచ్చు. దానికి కొంచెం ఫేవర్గా కానీ మనం పర్ఫార్మెన్స్ అంటే దాని దానికి ఫేవర్గా టైప్ అయ్యగలిగితే ఆ క్యారెక్టర్ ఎటైనా దాన్ని తీసుకెళ్తుంది. ఎస్, అది మాకు అర్థమైంది గురుగారు. అది అదృష్టం ఏంటంటే అందరికీ తెలుస్తుంది అది. కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పని చేస్తే, ఇప్పుడు ఇక్కడ నేను చిన్నప్పుడు ఒకసారి మధ్య కవ్వ ఉంటది కదా, ఆ మధ్య కవ్వానికి చాలా ఎర్ర చెమలు పట్టి ఉన్నాయి. నాకు వేరే ఏం పనే లేదు, పోయాను, చాలా చెమలు ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి కాలే బండ మీద కొట్టాను. మొత్తం మాడి మసి అయిపోయి ఒక కొన్ని వందలు వేల చెమలు పాపం క్షణంలో చచ్చిపోయాయి. కొన్ని జన్మలు కావాల్సిన పాపం ఒకటే కూడా మామూలుగా ఒక కోటి వస్తాడు వేసేసినాడు. అంటే ఎంత వయసు అప్పుడు మీకు? నాకంతా 4 years 5 years ఉంటాయి. మా తాత చూసి ఎందుకమ్మా అట్లా చేసావంటే ఆ ఎర్రచెమలు చాలా ఉన్నాయి ఇదంటే, దాని బతుకుతుంది, నిన్నేం కొట్టలేదు పాపం అని. ఇక్కడ నుంచి ఎక్కడ చీమలు కనపడ్డా చెమల పుట్ట దగ్గర పంచదార పోస్తే నీకు ఈ పాపం పరిహారం అవుద్దని చెప్పాడు. అదొక నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళ తాత 4 ఏళ్ల పిల్లోడు కాబట్టి చెప్పకూడదు అనిపించలే, అప్పుడు చెప్పినాడు. అప్పుడు విత్తనం వేసినాడు వాళ్ళ తాత. అది వాళ్ళ తాత గొప్పతనం ఏదో ఒక రూపంలో. అట్లా మనకి నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అవన్నీ గుర్తొచ్చి రోజు చెమలు కళ్ళకు వస్తుంటాయి. ఇప్పుడు అది అందరికీ తెలుస్తుంది ఆ పెయిన్. కానీ చాలా మంది అంటే ఇప్పుడు అడుగేస్తే సూక్ష్మజీవులు చచ్చిపోతాయి అనేవాళ్ళు, గాలి పీలిస్తే సూక్ష్మజీవులు లోపలికి పోతాయని మాస్క్ కట్టుకునేవాళ్ళు ఉన్నారు. ఇంతమందిని చంపితే స్వర్గంలో నాకు ప్లేస్ ఉంటుంది అనుకునేవాడు ఉన్నాడు. వాడికి అది చెప్పబడింది, అది నిజమా కాదా వాడు ఎవడికి వాడు రియలైజ్ అవ్వాలి. అంతే. సో ఎక్కడన్నా చోట ఆపాలి కాబట్టి ఇక్కడ ఆపుదాం. ఇది తెగేటట్లేదు ఎందుకంటే అందరూ ఎక్స్పర్ట్స్ కాబట్టి. అది లాస్ట్ ఒకటి చెప్పి ఆపుదాము. లాస్ట్ మీరు ఫైనల్ చేయండి. మీరు చివరి మాట. ఇప్పుడు మనలో ఏమైనా స్పెషాలిటీ ఉంటే దాని మీద సీరియస్ గా చేస్తా ఉంటే ఇంట్లో కూడా గుర్తించకపోవచ్చు, సంఘం కూడా గుర్తించదు, కానీ నువ్వు గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్లీ అది జిడ్డు కృష్ణమూర్తికి జరిగింది. ఆయన వరల్డ్ లీడర్ చేద్దామని అని బెసెంట్ గారు తీసుకెళ్లి లండన్ లో పెట్టి ఆయన చిన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టి నువ్వే వరల్డ్ లీడర్ కాబోతావు అని ఆయనకు మామూలు మదనపల్లిలో పుట్టినాడు ఆయన మా ఊర్లో. ఆయన్ని సముద్రం దగ్గర మెడ్రాస్ లో వాళ్ళ నాన్న ఏదో జాబ్ కోసం వాడు వింటే ఆడు తిరుగుతా ఉంటే వాడిని వాళ్ళ తమ్ముడు ఇద్దరిని గుర్తించి ఈయన వరల్డ్ లీడర్ అవుతాడని అనుకునేమే. అప్పుడు ప్రపంచంలో ఉండే మేధావులందరి సాంగత్యంతో ఆయన రెడీ చేస్తా ఉంది. బ్లావెట్స్కి అంట, ఇప్పుడు మనం ఎట్లా వింటామో ట్రంప్ గింపు అని, మాస్టర్ కుటుంబి, మాస్టర్ కేకే, వాళ్ళందరినీ పెట్టి ఈయన లీడర్ తయారు చేయాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి దాని బుద్ధిస్ట్ మాంకుల్ని వీళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆయనకి ఒక బుద్ధిస్ట్ మాంక్ వచ్చి రే నువ్వు వరల్డ్ లీడర్ కాబోతావురా అంటే కొంచెం కృష్ణమూర్తి గారు కొంచెం క్లోజ్గా ఉన్నాడేమో ఆయనతో. ఏం లేదు, నేను కూడా అన్ని సినిమాలు చూద్దాం అనిపిస్తుంది, అమ్మాయిలు చూద్దాం అనిపిస్తుంది, నాకు కూడా అట్లే స్పెషల్గా ఏం లేదే, నాకేమి లేదే, ఎక్స్పెక్టేషన్ అదే లేదురా, నువ్వు బాగా వింటావు అవునా అని అప్పుడు సీరియస్ మొదలు పెట్టాడు. ఆయన మొత్తం చెవులతో కాదు ఎవరో మాట్లాడుతూ ఉంటే ఇదేంటి పూర్తిగా బాడీతో వింటాడు, అట్లా అవునని బాగా వింటారా అంటే ఫస్ట్ వింటేనే కదా నీకు జ్ఞానం వచ్చేది. మనము ఎవరన్నా మాట్లాడేటప్పుడే మనం ఎక్కువ మాట్లాడతాం అనుకుంటే కదా మాట్లాడి అని చెప్పేస్తాము. ఫస్ట్ వినాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డెఫినెట్ గా ఇది మనకి స్పెషలే, ఎందుకంటే ఈయన తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే గమని ఉంటాడు. అంటే ఈయన వింటానంటే ఈయన బుర్రలేదు, ఈయన అందరికంటే తెలియదు కాబట్టి చూడ నా కొడుకుంటారు ఎవరు స్కానింగ్ చేసి ఎవరు అంతా మనం అందరూ తేల్చేస్తాను లోపల, ఈయన అది మనకు తెలియదు, లోపల తేల్చుకుంటాడు ఎవడు ఎట్లా ఆయన కన్క్లూడ్ ఉండి అయిపోలే ఇంకా అయిపోలా. దానికి నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటాను. మా కాలేజీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా యూనివర్సిటీకి పోవాలన్నా, యూనివర్సిటీకి ఎందుకు పోవాల్సి వచ్చి ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మ్యాక్సిమం మార్కులు 50. మా ఫ్రెండ్ కిషోర్కి వాడికి మార్క్స్ అప్ అయింది 59. వాడు ఆ మామూలు అందరూ ఖుషి అయిపోయి 50కి 59 వస్తే చాలా మేలు కదా. ఆ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ అనుకోరు, ఇప్పుడు ఏం చేసి కూడా కాదు, వాడి భయం ఎత్తుకుని స్వామి ఇది వెళ్తున్నాడు ఆయన. సరే దానికోసం యూనివర్సిటీకి పోయి
మేము అది చూపిస్తానే ఆ సూపరింటెండెంట్కి ఎవరికో భయపడిపోయి అయ్యో సారీ మేము చేస్తామంటాడు అనుకుంటే గవర్నమెంట్ కదా సరేలే ఆడ పోయి అప్లికేషన్ రాసి ఆ డీఫామ్ చూద్దామన్నాడు. అట్లా నేను మా హాస్టల్లో మాట్లాడేదానికి, అది కన్నడ వచ్చిరాని కన్నడ మాట్లాడేదానికి, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడేదానికి, అట్లా మా చుట్టుపక్కల సిచ్యువేషన్ నాకు అట్లా అలవాటు చేసాయి మాట్లాడేదానికి. మా తెలుగు ఎవరు గొప్ప, మాకు తెలుగు మాట్లాడి నేర్పించాడు. వాటర్ సుడి అన్ని నేర్పించి కరెక్ట్గా అని. కానీ నా చుట్టుపక్కల ఉండే మా ఇంట్లో వాళ్ళే అనుకున్నాం, ఎవరు అని పేరు ఎందుకో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారే అనేది కొంతమంది. రెండోది ఇంకొంతమంది వీడు మాట్లాడుతూ ఉంటారు అంతే, వీడేం చెప్పిన పని ఏం చేయడు, అన్ని చేయడు అనుకునే వాళ్ళు ఒకరిద్దరు అన్నట్లు కూడా నాకు తెలిసింది. వాళ్ళే అన్నారేమో నాకు డైరెక్ట్ కూడా. ఇంకెంతమంది అనుకుంటాడు నాకు తెలీదు. అది అయ్యి ఇది నేను మామూలు ఇట్లా మాట్లాడుతా ఉన్నా. ఏదో కాలేజీలకు పోయి నన్ను పిలిచినారు మాట్లాడమని. ఆ పెద్ద కాలేజీ పెద్ద రిక్రూట్ చేసే 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీలో పిల్లోళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకుందామని వచ్చారు ఒక కాలేజీలో. ఆడిపోయి నేను నా లైఫ్ స్టైల్ వ్యవసాయము ఫ్రీగా ఉన్నాను, ఏందిరా వాళ్ళందరూ ఏం చెప్తాడు, రే మీకు ఉద్యోగాలన్నీ పోతాయి అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అని 7 ఏళ్ల ముందర చెప్తా ఉంటారు స్టేజ్ మీద. మళ్ళీ నన్ను మాట్లాడమన్నారు. నేను నన్ను పిలిచినారు పొద్దున్నే, వీడు పూరీలు గిరి పెడతారని చెప్పి నేను నా అరికలు తినే వచ్చిన, ఎట్లున్నారు చూడండి ఎంత రిచిగా ఉంటుంది, ఇవన్నీ రాదు ఇవి అని చెప్పి మీకు అందరికీ చదువులు అది ఒకటి చెప్పిన, ఇవన్నీ యూనివర్సిటీలు వేస్ట్, చదువులు వేస్ట్ అని చెప్పిన. అందుకే నేను కాలేజీలు పోయి చదువులు వేస్ట్ అని చెప్పాలి దమ్ము ఉండేవాడిని, ఎందుకంటే డబ్బులు తీసుకోరు కదా, ప్లస్ వాళ్ళకి నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. వాళ్ళందరూ ఏం చెప్పినారు, మీ ఉద్యోగాలు పోతాయన్నాడు. ఎంత భయమో. వాడేమన్నా నేను కంప్యూటర్ చదువుతానన్నాడా, వాడేమన్నా చదువుతానన్నాడు. వాడికి మీరే చెప్పినారు, చదువు నీ లైఫ్ భలే ఉంటుంది, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు అన్నీ చెప్పినారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఊడ్చుకాకి నీకు జబ్బులు లేవు అంటే 21 ఏళ్ళు చదివించి ఇవన్నీ చదివి నువ్వు పనికిరావు పో అంటే వాడు ఆడిపోవాలా అందరూ. అందుకని నేను మాట్లాడతానే రియల్ లైఫ్లో వాళ్ళు మాట్లాడలేక అనిపించేసింది. అరే అని ఈ చదువులన్నీ వేస్ట్ అయ్యా, నేనేదో చేసి నా కూరగాయలు తింటాను, నా చెరుకు బెల్లం చేసుకుంటా, 50 మంది పని చేసుకుంటా బతుకుంటాను, ట్రాఫిక్లో పోయి బెంగళూరు ట్రాఫిక్లో పోయి నాకు వచ్చిన చెప్పినారు కదా. వాళ్ళందరికీ అట్లా కనెక్ట్ అయిపోయి అది 50 లక్షల మంది చూసేసినారు ప్రపంచం అంతా, 50 లక్షల మంది. అప్పటి నుంచి వైరల్ అయిపోయి ఇప్పుడు నన్ను ఇట్లా పిలుస్తా ఉంటారు. అందుకని మాట్లాడేది నీ స్పెషాలిటీ అయితే మాట్లాడేదే మన స్పెషాలిటీ. అది అందరూ నిన్ను లాగేయచ్చు. నువ్వు పెయింట్ వేసేది స్పెషాలిటీ, పెయింట్ వేసేది నీ స్పెషాలిటీ. సైలెంట్ గా ఉండేది నీ స్పెషాలిటీ అనుకో, రమణ మహర్షి లాగా సైలెంట్ గా ఉండేది నీ స్పెషాలిటీ. ఒకరినొకరు అనుసరించకూడదు, ఒకరినొకరు అది చూసి నీ ఇంట్లో అందరూ లాగేసి ఇది అది ఏమన్నా కానీ వాడు లెట్రిన్నే కడుగుతా ఉంటాడు, వాడు వేస్ట్ అనేది అదే మన స్పెషాలిటీ. పద్మశ్రీ వస్తుంది, పద్మశ్రీ వచ్చినాయి కదా. కాబట్టి ఎవరు దాంట్లో ఉంటారో దాన్ని రెస్పెక్ట్ చేసి దాన్ని గౌరవించి. స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు కోపం వచ్చి పోయి చెప్పులు కొడతా ఉంటారు. ఆయన పని వదల్లా, నేను వ్యవసాయాన్ని వదల్లా, ఎన్ని కష్టాలు వచ్చినా బోర్లు ఎండిపోయినా డీజిల్ ఇంజిన్ వేసి ఇది చేసి అది చేసి చేస్తా ఉంటే నేచర్ అపోరా తపస్సు చేసి వచ్చి నువ్వు బతుకోపో అని చెప్పి ఆఫ్రికాలో చూపించింది, ఇవి చూపించి అన్ని చూపించింది, డబ్బులు గెతికే పని లేకుండా చేసింది. ఇదే మెసేజ్, ఇదే మెసేజ్. చివరి మాట చివరి మాట ఏం లేదు, ఏదో చెప్పవా అప్పుడు అంత గంభీరంగా ఏదో కుక్క బాగుందని చెప్పి ఏదో కుక్క బాగుంది. ఎందుకంటే ఈయన్ను కలబెడితే నిద్రపోయి గాడిదలు వేసి అందించుకున్నట్లే గమ్మునున్నాడు మీరు అందరూ. ఎందుకంటే బుద్ధిజం మీద ఒక పెద్ద ఇప్పుడు లైవ్ గా ఉండే వాళ్ళు ఒక గ్రూప్ వచ్చినారు. ఇక్కడ చిట్టుకుప్పలో మీటింగ్ జరుగుతా ఉంది. ఆయన బుద్ధిజము అన్ని చెప్తా ఉన్నాడు. చెప్పినాక అందరినీ కొంచెం కళ్ళు మూసుకోండి, అందరూ సైలెంట్గా ఉండండి, మీలో ఏమేమి అనిపించింది అని చెప్తా ఉంటే అందరూ ఏదో ఈ ఆలోచన వచ్చింది, అది ఆలోచనలు ఏదో అట్లా ఇది సత్సంగంలో చేసుకుంటాడు. ఈయన అడిగితే మీరందరూ వేస్ట్ వల్ల సరిగ్గా అనిపించింది, ఏంటి ఖాళీగా కళ్ళు మూసుకొని కూర్చోండి చచ్చినారు వాళ్ళందరూ. కాబట్టి అదే అది చెప్పినాడు. ఇప్పుడు మీ రింగాల్లో ఓడితే మీరందరూ పిచ్చి రాకూడగలరని ఏదో అంటారు వాళ్ళు. కాబట్టి ఎందుకంటే లేదు పట్టించుకోవాలి, గమనుంటే పోలా. రూసో ఒక మాట అంటాడు, రూసో నువ్వు చెప్పిన దాన్ని నేను ఒక్కటి కూడా నమ్మను కానీ అలా చెప్పే రైట్ నీ చెప్పండి. రూసో ఏం చెప్తా అంటే, నువ్వు చెప్పే మాటలు ఒక్కటి కూడా నేను వినను, ఒక్క మాటలు కూడా నమ్మను, కానీ అలా నీకు మాట్లాడడానికి కోసం కావాల్సిన హక్కు కోసం నా ప్రాణాన్ని ఇస్తానంటే. నువ్వు మాట్లాడచ్చు, నేను దాన్ని ఇష్టపడకపోవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నీకు మాట్లాడే హక్కు మాత్రం నీకు, నేను దానికోసం నేను ప్రాణం అంటే ఫ్రీడమ్ కోసమే ప్రపంచమంతా ఎదురు చూసి. చూడండి నా పిత్రులారా, ఈ మాటల్లో అద్భుతం. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు,
ఈ ఊరికైనా మాట్లాడే రైట్స్ బట్టి వాళ్ళకు ఉంది. అది నువ్వు ఇని ఎక్కించుకుంటావు లేదనేది ఈ సందర్భంగా క్లారిటీ అయ్యింది. అంతే కరెక్టా? థ్యాంక్ యూ. ఏమన్నా మాట్లాడుకో. ఏమన్నా వాటికి అందరూ సార్ బాయ్ చెప్పండి. బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాము, అక్కడ కలుద్దాం నెక్స్ట్.